ఓకే. హరి ఓం. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిమాధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. స్ఫురదిందు వికాసవంతః సా స్ఫురదిందీవరలోచనాభిరామాం అరవింద సమాన సుందరాస్యాం అరవిందాసన సుందరీ ఉపాసే. శారదా శారదాంభోజ వదనా వదనాంబుజే సర్వదా సర్వదా అస్మాకం సన్నిధిం సన్నిధిం క్రియాతు. శుక్లాం బ్రహ్మ విచారసార పరమాద్వ్యాపినీ వీణా పుస్తకధారిణీ అభయదాం జాడ్యాన్ధకారాపహాం. హస్తే స్ఫాటికమాలికా విదధతి పద్మాసనే సంస్థితాం వందే తాం పరమేశ్వరీం బుద్ధిప్రదాం శారదాం బుద్ధిప్రదాం శారదాం సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి. విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. ఓం ఋషిభ్యో నమః. ఋషిభ్యో నమః ఋషిభ్యో నమః. పరబ్రహ్మణే నమః. ఈ రోజున కేనోపనిషత్తు 2వ అధ్యాయం ప్రారంభం చేస్తున్నాము. మొదటి అధ్యాయం చివరిలో చెబుతున్నది ఏమిటంటే, మనకు ఈ ఇంద్రియాల వలన మనకు ప్రశ్న వేసినటువంటి కేన ఈషితం కేన ప్రేషితం అనే ప్రశ్నలతోటి ప్రారంభమైనటువంటి ఈ ఉపనిషత్తు. కేన ఎవని చేత అనేటువంటిది, ప్రేషితం ఈషితం చూడబడుతున్నది ప్రేరేపింపబడుతున్నది అనేటువంటి వాటికి, ఈ వేటికి వాక్కుకి మనస్సుకి, అలానే చక్షుహు శ్రవణము, ఈ విధంగా శ్వాస, వేటి చేత అని అంటే చివరికి బ్రహ్మము అనేటువంటి మాటకి సమాధానం చెప్పుకున్నారు, అనగా ఆత్మ అని. ఆ విషయాన్ని ఇక్కడ చివరిలో మొదటి అధ్యాయం చివరిలో ఒక 5 శ్లోకాల్లో ఒకే ముకుటంతో ఒక లైన్ ఒక పంక్తి చెబుతున్నాడు. తదేవ బ్రహ్మ త్వం విద్ధి నా ఇదం ఎది ఉపాసతే యదిదం ఉపాసతే తదేవ బ్రహ్మ. ఏదైతే కేన ఈషితం ప్రేషితం అన్నావో ఆ కేన అనే దానికి సమాధానము తదేవ బ్రహ్మ, విద్ధి తెలుసుకో, ఆయనే బ్రహ్మము అని తెలుసుకో అని చెబుతూనే ఇక్కడ మళ్ళీ నా ఇదం ఎదిదం ఉపాసతే, కానీ నువ్వు ఆరాధిస్తున్నటువంటిది ఏదో అంటున్నదవే అది మాత్రం కాదు అంటున్నాడు. ఇట్లా 5 లైన్లు చెప్పుకుంటూ వచ్చాడు. ఇది ఏంటి ఆరాధిస్తున్నది ఏమిటి అని అంటే అర్థం ఏమిటంటే, మనం నిత్యం ఆరాధించేటువంటి సగుణ రూపంలో ఉన్నటువంటి వివిధ దేవతల్ని ఆరాధిస్తున్నాం. సగుణ రూపంలో ఉన్నాయి. ఇంట్లో ఏదో పటాలు పెట్టుకున్నా విగ్రహాలు పెట్టుకున్నా చేస్తున్నాము. బయటికి వెళ్ళాము, ఆలయం కనబడేటప్పుడు రకరకాల దేవతలు, దేవుళ్ళు, రకరకాల దేవుళ్ళు, వాళ్ళని ఆరాధిస్తూ ఉన్నాం. దేవతల్ని ఆరాధిస్తున్నావే చూసావు, అవి వాళ్ళు బ్రహ్మము కాదు అని చెబుతున్నాడు. అది ఇక్కడ చెబుతున్నది. అనగా ఏమిటనమాట, వాళ్ళు ఆ దేవతల్ని బ్రహ్మం అనుకుంటున్నావేమో, కాదు అని చెబుతున్నాడు. అందుకనే ఏం చెబుతున్నాడంటే గీతలో ఆ బ్రహ్మ భవనాల్లోక పర్యంతం పునరావృత్తినో అర్జున అని చెప్పాడు. ఈ లోకాలలో ఉన్నటువంటి వివిధ దేవతలు ఉన్నారే వీళ్ళందరికీ కూడా పునరావృత్తి ఉన్నది, కానీ వీళ్ళందరికైనా పైన ఉన్నటువంటి ఆయన ఉన్నాడు, ఆ పరబ్రహ్మము, అది తెలుసుకో అని చెప్పాడు అక్కడ. ఇప్పుడు ఏంటంటే మనకు ఆ కేన అనే దానికి సమాధానము ఆ పరబ్రహ్మము అనేటువంటి విషయాన్ని మనం ఈ కేనోపనిషత్తులో తెలుసుకోవడం ప్రధానమైనటువంటి అంశం ఇందులో అని ఈ మొదటి పరిచ్ఛేదంలో చెప్పేసేసి చివరికి తర్వాత 2వ పరిచ్ఛేదానికి వెళ్ళారు. 2వ పరిచ్ఛేదంలో దీనిలో ప్రారంభం చేస్తున్నాడు. ఈ 2వ పరిచ్ఛేదంలో ఎది మన్యసే, ఎది అనేటువంటిది మీకు ఇంగ్లీష్ లో ఇఫ్ అని అంటుంటారు చూడండి, అట్లా ఇంగ్లీష్ లో ఇఫ్ అని ప్రయోగిస్తే ఇక్కడ సంస్కృతంలో ఏది అని అనమాట, అట్లా వస్తుంది అనమాట. ఎది మన్యసే సువేదేతి,
దభ్రమేవాపి దభ్రమేవాపి ఆ పదం కూడా చూడండి, దభ్రమేవాపి. ఈ వైదిక భాష ఎలా ఉంటుంది చూడండి, దభ్రమేవాపి దభ్రం. ఈ దభ్రం అనేటువంటి ఆ పదం ఏంటంటే చాలా అల్పము స్వల్పము అనేటువంటి అర్థంలో దభ్రం అని ఉపయోగించాడు ఇక్కడ. దభ్రమేవాపి నూనం, నూనం అంటే నిశ్చయముగా. త్వం వేత్త బ్రహ్మణో రూపం యదస్య త్వం యదస్య దేవేష్వథ. దేవేష్వథ ఆ పదాన్ని విడదీస్తే దేవ ఈషు అధ ఇట్లా వస్తుంది అనమాట. దేవేష్యథ దేవేష్యథ ను మీమాంస్యమేవ తే మన్యే విదితం. శ్లోకానికి వీటికి ఎంత తేడా ఉందో చూడండి. ఆ శ్లోకం చదివేటప్పుడు చక్కచక్క వెళ్ళిపోతుంటుంది, కానీ ఈ మంత్రం చదివేటప్పటికి ముక్కలు ముక్కలుగా విరగొడుతూ వస్తున్నట్టు ఎట్లా ఉంది చూడండి. ఇది వైదిక భాష. ఇది లౌకిక భాషకి వైదిక భాషకి తేడా. అనగా అర్థం ఏంటి? లౌకిక భాష అంటే ఉదాహరణకి రామాయణం అంతా లౌకిక భాష, మొత్తం రామాయణం మొత్తం. అట్లే భారతం, మిగిలిన గ్రంథాలు, కావ్యాలు, రఘువంశం, ఇటువంటి పురాణాలు, ఇటువంటివన్నీ కూడా లౌకిక భాష అంటారు. సంస్కృత లౌకిక సంస్కృతము అంటారు వాటిని. దీన్ని మాత్రం వైదిక సంస్కృత భాష అంటారు. అది వీటికి వాటికి తేడా అది అనమాట. అందుకనే ఆ భాష కూడా అట్లా ఉన్నది అనమాట. యది మన్యసే సువేదేతి దభ్రమేవాపి మౌనం త్వం వేత్త బ్రహ్మణో రూపం యదస్య త్వం యదస్య దేవేశ్వరాను మీమాంస్యమేవ తే మధ్యే విదితం. ఇది మంత్రం. ఈ మంత్రంలో ఏం చెబుతున్నారంటే, యది మన్యసే సువేదేతి బ్రాహ్మణో రూపం. బ్రహ్మణ రూపం అంటే ఆత్మను సువేద బాగా తెలుసు. ఇది అని యది మన్యసే నువ్వు భావిస్తే, నేను ఇప్పుడు బ్రహ్మమును బాగా అర్థం చేసుకున్నాను అని అంటున్నాడు. ఎట్లా? మొట్టమొదటి కేనేషితం కేన ప్రేషితం అనే దాని సమాధానాలు ఎలా అంటే, చెవు ఎలా పనిచేస్తున్నది, అలానే కన్ను ఎలా పనిచేస్తుంది అంటే బ్రహ్మం అనేటువంటి ఆయన ఉన్నాడు అనేటువంటి విషయాన్ని నేను తెలుసుకున్నాను అంటున్నాడు. అని నేను తెలుసుకున్నాను అని భావిస్తే నీవు, ఒరే శిష్య, ఇవన్నీ తెలుసుకుని భావిస్తే గురువుగారు అంటున్నాడు, నూనం నిశ్చయంగా త్వం నీవు వేత్త తెలుసుకున్నది దభ్రం ఏవా అతి స్వల్పమే. నేను తెలుసుకున్నాను అని అంటున్నావే, కానీ అది దభ్రమేవా అనగా చాలా సూక్ష్మమేను అని చెబుతున్నాడు. ఇప్పుడు నాకు అర్థమైందండి, నా కన్ను పనిచేయటానికి కారణం ఏమిటంటే వెనక ఆత్మ లేక పరమాత్మ అనేటువంటి ఆయన ఉన్నాడండి అని అర్థమైందండి, నేను తెలుసుకున్నానండి అని అంటున్నావు, అని నీకు అర్థమైంది అని అంటున్నావు. కాబట్టి నువ్వు అలా అర్థమైంది తెలుసుకున్నాను అనేటువంటి మాట అంటున్నావే, అది అతి స్వల్పము. అనగా బ్రహ్మం అనేటువంటిది మహాసముద్రము అని అర్థం. అది నువ్వు తెలుసుకున్నది ఏమిటయ్యా అని అంటే ఒక చిన్న బిందువు అని అర్థం. అది నాకు తెలుసు తెలుసు అంటే, ఎవరైనా సరే నాకు తెలుసు తెలుసు అని అంటే, ఇప్పుడు ఎవరైనా సందర్భంలో చూడండి, ఏదైనా చెబుతుంటాం మనం, ఇదండి ఇది విశేషం అండి ఇదని చెబుతుంటే, ఓ నాకు తెలుసు అండి అదంతా, నాకు తెలుసు, నాకు ఎప్పుడో తెలిసిపోయిందండి అని అంటుంటారు. వాళ్ళు మొట్టమొదటి అజ్ఞానంలో ఉన్నటువంటి నెంబర్ 1 వాళ్ళు. మనం ఏదైనా చెబుతుంటే నాకు తెలుసు అండి బాగానే అని అంటారు. వాళ్ళు మొత్తం హాఫ్ నాలెడ్జీ ఫెలోస్ అని అంటుంటారే వాళ్ళు. వాడు ఎట్టి పరిస్థితుల్లో కానీ ఏమాత్రం తెలియగలవాడు, బుద్ధి కలిగినటువంటి వాడు వింటూ ఉంటుంటాడు, నాకు ఇంకా తెలియాల్సింది ఇంకేమన్నా ఉందా విందామని. వీడు మొదలుపెట్ట ఉంది కానీ నాకు తెలుసు అండి నాకంతా వచ్చండి అంటాడు. ఇది అందుకని వాళ్ళకి చొరకేస్తున్నాడు ఇక్కడ. అందువల్ల విషయం చాలా గొప్పగా ఉంది కాబట్టి నీకు తెలుసు అని అంటున్నవి అది దభ్రమేవా, అది అతి స్వల్పమేను అని చెబుతున్నాడు. ఎత్ ఏది అస్య దాని యొక్క దేవేషు దేవతలలో త్వం నీవు అధను తరువాత తే నీకు మీమాంసం ఏవా తెలుసుకోవాలనేటువంటి విదితం తెలుసు మన్య అనుకుంటా. ఇంకా నీవు తెలుసుకోవాల్సినది చాలా ఉన్నాయ్యా, అది తెలుసుకోవాలి అనేటువంటిది తెలుసుకో అని నేను అర్థం చేసుకుంటున్నాను. తెలుసుకోవాల్సింది చాలా ఉన్నది అని చెబుతున్నాడు. తెలుసుకోవాల్సింది చాలా ఉన్నది, నాకు తెలుసు అని అంటున్నావే, అది నూనం వాయిస్ వినపడుతుందండి గురువు గారు, రూపం. కొంచెం బ్రేక్ అయినట్టుంది. నూనం ఎక్కడెక్కడ ఇది ఇదే
యది మన్యసే సువేదేతి దభ్రమేవాపి నూనం త్వం వేత్త బ్రహ్మణో రూపం యదస్య దేవేష్వధను మీమాంస్యమేవ తే మన్యే విదితం. ఇది మంత్రం, ఇది మొదటి మంత్రం ఇది. కాబట్టి నీవు తెలుసుకున్నది చాలా స్వల్పం, దభ్రమేవా అని ఈ విధంగా మన్యసే, నువ్వు బాగా తెలుసుకున్నా, నేను బాగా తెలుసుకున్నాను అనుకున్నా, అది చాలా స్వల్పమేను అని చెబుతూ ఇక్కడ ఏమంటున్నాడంటే విశేషంగా దీనిలో దేవతలలో దానిని ఇంకా ఇంకా తెలుసుకోవాలి. అది ఏ దేవత అయితే ఉన్నారో ఆ దేవతని తెలుసుకోవాల్సింది ఇంకా ఇంకా ఉన్నది, అనేకమైనది ఉన్నది, ఇంతటితో తృప్తి పడవాకు అని చెబుతున్నాడు. తెలుసుకోవాల్సింది చాలా ఉన్నది అని అన్నాడు. అప్పుడు శిష్యుడు నేను ఆత్మను తెలుసుకున్నట్లుగా భావిస్తున్నానే అని అన్నాడు. అనే ఏమిటనమాట, ఇంతటితోటి ఆ శిష్యుడు తెలిసిపోయింది అని అనుకుంటున్నాడు. కాదురా, నీకు తెలిసినటువంటిది చాలా స్వల్పమేను, చాలా స్వల్పమేను అనేటువంటి విషయం తెలుసుకో అని చెబుతున్నాడు. అని ఎందుకనంటే తర్వాత కార్యక్రమం సాగాలి కాబట్టి, నాకు తెలుసండి, తెలిసిపోయిందండి అని నీ గురువు గారి దగ్గర, సరేరా ఇంకెందుకు చెప్పాల్సిన పని లేదు కదా అని అంటే ఉపనిషత్తు క్లోజ్ అయిపోతుంది. ఇక ఆ తర్వాత ఉపనిషత్తు తర్వాత మంత్రం ఉండదు. అందువలన నీకు తెలిసిన దభ్రమేవా అన్నాడు. అదనమాట. కాబట్టి ఆత్మను గురించి తెలిసింది నీకు స్వల్పమే, అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనకు అదేంటి భగవద్గీత ఉన్నది. భగవద్గీతలో ఒక 18 శ్లోకాలు ఆత్మతత్వం, 2:11 నుంచి ఒక 18 శ్లోకాలు ఆత్మతత్వాన్ని గురించి ఉన్నది. అంతటితోటి సరిపుచ్చుకుంటే కుదరదు. ఆ 18 శ్లోకాల కన్నా ఇంకా 10 ఉపనిషత్తులలో బ్రహ్మతత్వాన్ని గురించి చాలా విపులంగా ఉన్నది. అది ఒక జ్ఞాన సముద్రం. ఆ జ్ఞాన సముద్రాన్ని పట్టుకోవటానికి భగవద్గీతలో ఒక సింపుల్ గా కొంత విషయం చెప్పాడు. భగవద్గీతలో కొద్దిగా, అది దభ్రమేవ, అల్పం. కాబట్టి సంపూర్ణంగా తెలుసుకోవాలి అని అంటే ఉపనిషత్తులను అధ్యయనం చేస్తేనే అప్పుడు బ్రహ్మతత్వం అనేటువంటి తెలుస్తుంది అని చూడండి ఇందులో. అందువల్ల అది పరిపూర్ణంగా తెలుసుకోవడానికి ఇంకా అన్వేషించాలని గత మంత్రం వచిస్తున్నది. తెలుసుకోవాలి, అంతటితోటి తృప్తిపడి ఊరుకోవాకు. దానిని అర్థం చేసుకోలేని శిష్యునికి గురువు మళ్ళీ వివరిస్తున్నాడు. ఇంకా గురువు సాగిస్తూ ఉన్నాడు, బ్రహ్మతత్వాన్ని గురించి చెబుతున్నాడు. ఈయన ప్రాపంచిక వస్తువులను తెలుసుకున్నట్లుగా ఆత్మను తెలుసుకోలేమని ఇక్కడ విశేషం. ప్రాపంచిక వస్తువులను తెలుసుకున్నట్లుగా. ఇప్పుడు ఇక్కడ మనకి తర్కం వచ్చింది. తర్కంలో ప్రత్యక్ష పరిచ్ఛేదం వచ్చింది. ప్రత్యక్ష పరిచ్ఛేదంలో ఏమిటనమాట, ఈ ప్రాపంచిక వస్తువులన్నిటినీ ఎలా తెలుసుకుంటున్నామో తర్కంలో వచ్చింది. ప్రత్యక్ష పరిచ్ఛేదంలో ఈ ప్రపంచంలో ఉన్న వస్తువులు, అదిగో మనం నిన్ననే చెప్పుకున్నాం, అదిగో ఎత్ర ధూమా తత్ర అగ్ని అని అన్నాం. చివరికి అక్కడ పొగ వస్తున్నది, అగ్ని ఉన్నది, అలానే వాసన వస్తున్నది, అక్కడ పుష్పాలు ఉన్నాయి. ఇట్లా ఈ విధంగా మనకి మొత్తం 5 ఇంద్రియాలను గురించి అంతా మనం తెలుసుకున్నాం. ప్రత్యక్షంగా ఏమిటి తెలుస్తున్నాం అంటే ఇదంతా దేనికి సంబంధించింది, ప్రాపంచికమైనటువంటి విషయాలను గుర్తించటంలో మన ఇంద్రియాలు బాగా పనిచేస్తున్నాయి, అది అక్కడ మనం తెలుసుకున్నాం. కాబట్టి ప్రాపంచిక విషయాలు తెలుసుకున్నట్లుగా ఎలా అయితే ఈ నేత్రములు చెవులతోటి తెలుసుకున్నట్టుగా ఉండదో, అలానే ఆత్మను తెలుసుకోలేము అది చెబుతుంది. ఆత్మను తెలుసుకోలేము. కంటితో చూసి ఆ వస్తువుని గ్రహించి అంతా చేసుకుంటుంటాము. అట్టనే కన్ను చేత చూడలేము, దర్శనం కాదు. అలానే చెవులు. అందుకనే పరమాత్మకి నా చక్షుహు అంటాడు, కళ్ళు లేవు. పశ్యతి అంటాడు, మళ్ళీ పక్కనే పశ్యతి అంటాడు. నా శ్రోత్ర, చెవులు లేవు, శ్రవణం అంటాడు, వింటున్నాడు. అలానే నా పాద, కాళ్ళు లేవు కానీ ధోవతి, పరిగెత్తుతున్నాడు. నా మనహ, అట్లా ఈ విధంగా అన్ని కూడా ఆ పరమాత్మను వచించేటప్పుడు ఎలా చెబుతున్నాడో చూడండి. ఇట్లా కాబట్టి తెలుసుకోవటానికి మనకు ఉన్నటువంటి బాహ్య ఇంద్రియములు ఉన్నాయి, వాటి చేత ఈ బాహ్య ప్రపంచాన్ని తెలుసుకుంటున్నాము. అంతేను. దాన్ని బట్టి కూడా చూసుకొని నీవు
ఆ దేవతలను చూస్తూ ఉన్నావు. ఏంటి దేవతా బొమ్మలను చూస్తున్నావు, విగ్రహాలను. వెంకటేశ్వర స్వామి విగ్రహం చూసావు, బ్రిడ్జి వాటర్కి వెళ్ళి వెంకటేశ్వర స్వామి విగ్రహం చూసావు, చూసి సంతోషించావు, నమస్కారం చేసుకున్నావు, వచ్చావు, బాగానే ఉంది. అయితే ఇక్కడ ఏమిటి, ఆయన పరమాత్మ పరబ్రహ్మము అనేటువంటి ఆలోచనకి పోయినావా, నీ పప్పులో కాలేసినట్టే, అది అర్థం. ఎందుకంటే పరబ్రహ్మమునకు నా చక్షు, నా పాద, నా శ్రోత్ర, ఇటువంటివన్నీ లక్షణాలు అన్నీ ఒక 20 లక్షణాలు చెప్పాడు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటిది ఏంటి, ఒక రూపం కనబడుతున్నది. కాబట్టి పరబ్రహ్మానికి రూపం ఉన్నదా, మనకు వస్తుంది మనకు దీనిలో. పరబ్రహ్మానికి నా రూప లేదు. కాబట్టి అటువంటి ఆ పరబ్రహ్మం ఇంకా తెలుసుకోవాల్సింది ఉంది. అయితే మరి అట్టయితే మనం ఇవి చూస్తున్నాం కదండి, వెంకటేశ్వర బ్రిడ్జి వాటర్ పోయి చూశాను కదండి, అది అక్కడే పోయి చూశాం కదండి, ఇక్కడ పోయి చూశాం కదండి, మరి అందరు దేవుళ్ళు కదండి అని మొదలు పెడతావు. అంటే ఏమిటంటే, నీవు పై పెట్టి ఎక్కాలి అంటే కింద మెట్లు కొన్ని ఎక్కాలి. ఈ ఎక్కుతూ ఒక్కొక్క దాన్ని ఎక్కుతూ ఉంటుంటే అప్పుడు తెలుస్తుంటుంది. ఇది సగుణ రూపము. బ్రహ్మము యొక్క సగుణ రూపాలు అనేక రూపములు. అదే 11వ అధ్యాయంలో విశ్వరూప సందర్శనం. బ్రహ్మము యొక్క అనేకమైన, అదే 10వ అధ్యాయంలో కూడా. కాబట్టి ఇదన్నీ అర్థం చేసుకుంటే పైకి వస్తావు, అది అర్థం. ఇవి కాదని అంటలేదు, కానీ ఇదే పరబ్రహ్మము పరమాత్మ అని ఇంతటితోటి నిలబడిపోయి, ఆ వెంకటేశ్వర స్వామి పరబ్రహ్మ, ఆయనకు 2 కాళ్ళు 2 చేతులు, అది పట్టుబట్టలు కట్టుకున్నాడు, కిరీటాలు పెట్టుకున్నాడు, ఆయనే పరబ్రహ్మము అని అనుకుంటే నీవు పొరపాటు పడ్డట్టే, అది అర్థం. కాబట్టి నువ్వు తెలుసుకున్నది దభ్రమేవా. అది ఇప్పుడు మీరు అందరూ కూడా మిగిలిన వాళ్ళ దగ్గర నువ్వు తెలుసుకుని తక్కువగా నువ్వు దభ్రమేవా అన్నావు అనుకో, వాడు గందరగోళం చేస్తాడు. ఇది వైదిక పదం, ఇది దభ్రమేవా చాలా అల్పము అని అర్థం అనమాట. అది అట్లా అనమాట. ప్రాపంచిక వస్తువులు తెలుసుకున్నట్లుగా ఆత్మను తెలుసుకోలేమని కనుక ఇది ఒక ప్రహేళిక. ఒక ప్రహేళిక అని అంటే ఒక ప్రహసనం లాగా ఉంటుంది అని చెబుతున్నాడు. కాబట్టి ఇక చెబుతున్నాను, ఇక విను అని మొదలు పెడుతున్నాడు. నాహం మన్యే అని చెబుతున్నాడు 2వ మంత్రంలో. కాబట్టి మొదటి మంత్రంలో నువ్వు తెలుసుకున్నది చాలా అల్పమేరా, తెలుసుకోవాల్సింది చాలా ఉన్నది అని చెబుతున్నాడు. అది తాత్పర్యం. చివరి 2వ మంత్రంలో ఏం చెబుతున్నాడు గురువు గారు అని అంటే, నాహం మన్యే సువేదేతి నో నా వేదేతి వేద చ యో నద్వేద తద్వేద నో నా వేదేతి వేద చ. ఆ పదంలో కూడా చూడండి, వేద అనేటువంటి ఈ క్రియాపదాన్ని ఎలా ఉపయోగించాడు. వేద అనేటువంటి క్రియాపదం, ఈ వేద అనేటువంటి క్రియాపదంతో ఈ మంత్రాన్ని అంతటిని నడుపుతున్నాడు. ఇక్కడ విశేషం, ఈ వేద అనేటువంటిది ఏమిటంటే తెలుసు అనేటువంటి దానిలో అనమాట ఆ అర్థం ఉపయోగించేటువంటిది వేద అనేటువంటిది అనమాట. అని అనమాట. దీనిలో ఇకేం చెబుతున్నాడంటే, దీనిలో అర్థం విశేషం ఏంటంటే, అహం అంటే నేను, నేను సువేద, సువేద, వేద అంటే తెలుసు, సువేద బాగా తెలుసు, నాకు బాగా తెలుసు. సు అనేటువంటి ఈ ప్రిఫిక్స్ కొన్ని సందర్భాల్లో బాగా విశేషమైన అర్థాలను ఇస్తుంటుంది. సుస్వాగతం, స్వాగతం ఉందనుకోండి, దాని ముందు సు చేరుస్తారు, అట్లా అనమాట. ఆ సు చేరిస్తే ఇంకా ఆ పదానికి అర్థం ఇంకా ఇనువడించి ఇంకా ఎక్కువ అర్థం వచ్చేటట్టు, అట్లా సు, అట్లా అనమాట. ఇది అట్లానే సువేద, సు చేర్చాడు కాబట్టి బాగా తెలుసు, బాగా తెలుసుకున్నాను ఇది అంటూ నమన్యే భావించలేదు. నేను బాగా తెలుసుకున్నానని నేను అంటలేదండి అని మళ్ళీ శిష్యుడిగా అంటున్నాడు. ఇది నా అని కూడా అనుకోవడం లేదండి, ఇప్పుడు నాకు అర్థమైంది. బాగా తెలుసుకున్నాను అని నేను అనుకోవటం లేదు, ఇప్పుడు నాకు అర్థమైందండి మీ మాటలను బట్టి. కాబట్టి ఇంకా ఎంతో ఉంది అనేటువంటి విషయాన్ని నాకు అర్థమవుతున్నది మీ మాటల్ని బట్టి. ఎందుకంటే దభ్రమేవా అనేటప్పటికీ అప్పటికి తెలిసిపోయింది, అట్లా అనమాట. వేదచ తెలుసు, నహ మనలో, యహ ఎవరు, తత్ ఆయనను, మనలో చాలా మంది ఉన్నారు శిష్యులు, లేక మన ప్రజల్లో, ఇట్లా అనమాట. ఆ ప్రజల్లో
తత్ ఆయనను ఆ పరబ్రహ్మమును నవేద తెలుసుకోలేదు. మనలో చాలా మంది ఆ పరబ్రహ్మమును తెలుసుకోలేకపోయినారు అంటున్నాడు. ఇంకా వేద తెలుసుకోకుండా లేదు, కానీ తెలుసుకోకుండా ఉండటం అనేటువంటిది లేదు. ఇది అంటూ వేద తెలుసుకుంటాడు. అయ్యా నేను ఇంకా తెలుసుకోవాల్సింది ఉంది, తెలుసుకోలేదు కాబట్టి తెలుసుకుంటాను అని వేద ఎవరైతే తెలుసుకుంటాడో అది చెప్పేది. అంటే రెండు చెబుతున్నాడు. నాకు తెలిసింది తక్కువే కాబట్టి తెలుసుకోవాలి అనే తెలుసుకుంటాను కాబట్టి తెలుసుకోవాల్సింది చాలా ఉన్నది అనేటువంటి విషయాన్ని గ్రహిస్తాడు. అంటే నేను తెలుసుకోవాల్సినటువంటి విషయం చాలా ఉన్నది అనేటువంటి భావంలోకి వచ్చాడు. కాబట్టి ఇప్పుడు దభ్రమేవ అల్పము అనేటువంటి మాటను పక్కన పెట్టేశాడు. నాకు తెలిసింది ఏమి లేదయ్యా, నాకు అసలు ఏం తెలియలేదని చివరికి అర్థంలో దేనికి వచ్చేసాడు, నాకు అసలు ఏం తెలియలేదని దానికి వచ్చాడు శిష్యుడు. నాకు ఏమీ తెలియలేదండి, నేనేదో తెలుసు అని అనుకుంటున్నానే, ఇప్పుడు మీరు చెప్పేటప్పుడు నాకు అసలు ఏమి తెలియలేదు కాబట్టి ఇప్పుడు పూర్తిగా తెలుసుకుంటాను. అట్లనే ఈ ప్రజలందరూ కూడా నాకు తెలుసు అని అనుకుంటారే, వాళ్ళందరూ కూడా అజ్ఞానము. ఎప్పుడైనా సరే నాకు తెలుసు అని అంటున్నాడే వాడు మొదటి అజ్ఞాని, వాడికే తెలియదు. మా గురువు గారు ఇప్పుడు చెప్పారు, ఇప్పటికీ మాకు గుర్తున్నమాట. నాకు తెలుసండి అని అంటాడు. వాడేరా నెంబర్ 1, తెలియనటువంటి వాడి నెంబర్ 0 మార్క్ వచ్చేది వాడికే రాలండి. ఇది అనమాట. ఆ తెలుసు అనేటువంటి మాట ఏంటనుకున్నారు, తెలుగు పదం అది. అది సంస్కృత పదం వేద. ఏం వేద అని అంటే అర్థం పరమాత్మని గురించి తెలుసుకోవటం, అంటే జ్ఞానం అనేటువంటిది. జ్ఞానం అనేది ఎంత ఉన్నదో నీకు తెలుసునా? జ్ఞాన సముద్రము అని అన్నారు దాన్ని. నీవు జ్ఞాన సముద్రాన్ని తెలుసుకోవాలంటే నీ ఆయువు ఎంత, నీ ఆయుష్ ఎంత, ఎంతకాలం బతుకుతావు, ఏం తెలుసుకుంటావు, ఎంత కనీసం ఒక నీటి బిందువు అంతన్నా దానిలో తీసుకోగలుగుతావా? ఆ నీటి బిందువు అంతన్నా తెలుసుకున్నా కానీ నీ జీవితం ధన్యమే. అదే అనమాట. అట్లా మనకు ఈ బ్రహ్మజ్ఞానం పట్ల అంతటి ఆసక్తితోటి నిరహంకారంతో ఉండాలి. నాకు తెలుసు అనేటువంటిది కాదు, తెలుసుకోవాల్సింది చాలా ఉన్నది అని చెబుతున్నాడు. కాబట్టి నాకు ఆత్మ బాగా తెలుసును అని భావించడం లేదండి గురువు గారు. నేను బాగా నాకు తెలుసు, ఎందుకంటే దభ్రమేవా అన్నాడు కదా, మరి అంటలేదు. నాకు బాగా తెలుసు అని నేను అనుకోవటం లేదండి, తెలియదని భావించడం లేదు. పోనీ తెలియదనేటువంటిది అనుకుంటాం, అది లేదు. ఎందుకంటే నన్ను గురించి నాకు తెలుసు, ఆత్మను గురించి మాత్రం తెలియదు. నన్ను గురించి నాకు తెలుసు, నేనెవరు ఏమిటనేటువంటి విషయం తెలుసు, కానీ ఆత్మను గురించి మాత్రం తెలియదు. నన్ను గురించి నాకు తెలుసు. అహం బ్రహ్మాస్మి. అది ఈ అహం బ్రహ్మాస్మి అనేటువంటిది ఉన్నది. అహం అంటే నేను బ్రహ్మాస్మి, బ్రహ్మమును అయి ఉన్నాను అని మాత్రం తెలుసండి. నేను బ్రహ్మమును అయి ఉన్నాను అనేటువంటి విషయం తెలుసు. ఇక్కడ ఒక విశేషం అనమాట. నేను అనేటువంటి పదం ఏమిటంటే లోపల ఉన్న నేను, అంతేగాని నువ్వు కాదు. నువ్వు అనేటువంటిది అనుకుంటే అహంకారంలోకి వస్తుంది, అది అహంకారంలోకి వస్తుంది. లోపల అహమేవా అన్నాడు భగవద్గీతలో, ఆయన అహమేవా అన్నాడు గీతలో, నేనే అన్నాడు. నేనే అనేటువంటి పదం ఎవరికి, ఆయనకి చెందుతుంది, మనకు కాదు చెందేది. ఇది ఇక్కడ. కాబట్టి అహంకారం అనేటువంటిది కనుక ఉంటే నాకు తెలుసు అన్నారే, చివరి వాడికే తెలియదు. అందుకని ఇక్కడ చెబుతున్నాడు, నాకు ఆత్మను గురించి తెలియదు, నన్ను గురించి నాకు తెలుసు, అది మాత్రం తెలుసండి. నా గురించి నాకు తెలుసండి, కానీ ఆత్మను గురించి తెలియదండి. నేను అహం బ్రహ్మాస్మి అనేది తెలుసు, కానీ పరబ్రహ్మాన్ని గురించి తెలియదండి. అదే సమయంలో తెలియదని చెప్పడము సాధ్యం కాదు. తెలియదు అని చెప్పడం కూడా నా వల్ల కాదండి అని మనలో ఎవరు అనుకుంటారో, తెలియదు అని చెప్పటము కుదరదు. ఎందుకంటే కొంత నీకు ఆల్రెడీ కొంత తెలుసు కాబట్టి. పూర్తిగా తెలియలేదురా అని చెప్పాడు అంటే ఇప్పుడు అర్థం ఏమిటనమాట, సంపూర్ణంగా నీకు తెలియదు అనేటువంటి భావానికి వచ్చాడు. కాబట్టి నేను సంపూర్ణంగా తెలుసుకోవటానికి, ఆత్మను గురించి తెలుసుకోవటానికి ఇప్పుడు ప్రయత్నం అది చెప్పాడు. కాబట్టి ఆత్మను గురించి తెలుసుకోవాలి, అహం బ్రహ్మాస్మి కాదు. దీనిలో విశేషం ఏంటి, ఆత్మతత్వాన్ని గురించి తెలుసుకోవాలి అని చెబుతున్నాడు ఇక్కడ. అని మనలో ఎవరు అనుకుంటారో అతడే ఆత్మను గ్రహించిన వాడు. ఆత్మనంటే పరమాత్మను దీని గురించి తెలుసుకున్నటువంటి వాడు. చివరికి దీనిలో దాచిపెట్టింది ఏమిటంటే
నిరహంకారం అని చేసి పెట్టాడు. నేను అనేటువంటి దాన్ని పక్కన పెట్టమన్నాడు. అది నేను అనేటువంటి దాన్ని పక్కన పెట్టేసేయి అన్నాడు. కాబట్టి నేను అనేటువంటి దాన్ని నీవు పనికిరావు. ఎవరు నేననంటే అహమేవ పరబ్రహ్మమే. ఆ పరబ్రహ్మమే నేను అనేటువంటి ఆయన గురించి తెలుసుకో అని చెబుతున్నాడు. అట్లనే ఆత్మ నాకు బాగా తెలుసునని భావించడం లేదండి, తెలియదని భావించడం లేదండి. ఎందుకంటే నన్ను గురించి నాకు తెలుసు, ఆత్మను గురించి తెలియదు. అదేట, నన్ను గురించి నాకు తెలుసు, కానీ ఆత్మ అనేది ఇంకొకటి ఉన్నది, దాని గురించి మాత్రం తెలియదండి. అదే సమయంలో తెలియదని చెప్పడము సాధ్యం కాదు. అది మనలో ఎవరు అనుకుంటా అని ఈ విధంగా ఎవరు మనసులో మన అందరిలో ఎవరు అనుకుంటుంటారో, మన శిష్యులందరిలో తోటి వాళ్ళందరూ కూడా అతడే ఆత్మని గ్రహించిన వాడవుతాడు అని చెబుతున్నాడు ఇక్కడ. కాబట్టి చివరికి కొంచెం తికమకగా ఉన్నట్టుగా అనిపిస్తుంటుంది. ఇక్కడ ఏమి లేదు తికమక, చివరికి సంపూర్ణార్థం ఇది. అసలు అర్థం ఏమిటంటే నాలో ఉన్నటువంటి ఆ పరబ్రహ్మమును నాకు తెలుసు అని అనుకుంటున్నానండి అన్నాడు. నువ్వు తెలియదని అంటారేమో, కాదండి, తెలియదు అనేటువంటి చెప్పడం కూడా సాధ్యం కాదు. కానీ నాలో ఉన్నటువంటి పరబ్రహ్మాన్ని నేను తెలుసుకున్నాను. ఎందుకంటే మొట్టమొదట కేనేషితం కేన ప్రేషితం అన్నప్పుడు అర్థమైంది కదా మరి. కాబట్టి సంథింగ్ ఈజ్ దేర్ అనేటువంటిది అక్కడ అర్థమైంది కదా. కాబట్టి నాకు తెలియదని చెప్పటం అనేటువంటిది కాదు, అయితే సంపూర్ణంగా మాత్రం తెలియదు మీరు అన్నట్టుగా. అది అది చివరికి చెప్పేది. అది ఉంది నాకు పరబ్రహ్మం అనేటువంటిది కొంత నాకు తెలుసు, తెలియదని కాదు. అంటే ఏమిటనమాట, నాకు 10% అన్నా తెలుసు. ఒక 100% ఉంటే నాకు 10% అన్నా తెలుసు. సంపూర్ణంగా తెలియాలి అని అంటే మిగిలిన 90 కూడా చదువుకోవాలి, తెలుసుకోవాలి. ఇట్లా అనమాట. అది దీనిలో చెప్పేటువంటిది అనమాట. ఎందుకనంటే ఆ పరబ్రహ్మానికి దూరానికి దగ్గర తీసుకుపోవటానికి నీలో తెలుసు తెలుసు అనేటువంటి మాట ఏదైతే ఉన్నదో దాన్ని పక్కన పెట్టించాలి వీడి చేత. అది అసలు విషయం. నాకు తెలుసు తెలుసు అనేది. ఎందుకంటే మీకు లౌకిక జగత్తులో ఏదైనా చెబుతుంటుంటే ఒక 2 మాటలు చెప్పారనుకోండి, నాకు తెలుసండి అని అంటాడు. కాదబ్బా ఇంకా తెలియదయ్యా, ఇంక చెబుతాను. మళ్ళీ ఒక 2 మాటలు చెప్పు, నాకు తెలుసండి అని అంటాడు. ఇది తీసుకుంటూ మీరు అసలు ఏం చెప్పరు చివరికి. ఇక కట్ కట్ చేసి పారేస్తారు. ఆ కట్ చేసి పారేసి వీటితో అనవసరం లేనని అసలు చెప్పరు. లౌకికంగా మన లోకంలో జరుగుతున్నటువంటి విషయం. అందుకని ఈయన ఏమంటున్నాడంటే శిష్యుడు, నాకు తెలియదండి అని అంటున్నాడు. ఏదో కొంత తెలుసు కానీ నాకు తెలియదండి అని ఒక మాట వేస్తున్నాడు ఆయన. తెలియదు అంటేనే కదా మనం చెప్పేది. నాకు తెలుసు 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 అంటుంటే 10 సార్లు తెలుసు అంటే ఎవడు చెబుతాడు. ఇక్కడ తెలియదని కూడా చెప్పాడు. ఆత్మను గురించి తెలియదు, అదే అసలు కావాల్సినటువంటి పాయింట్. అది అసలు పాయింట్ అది అని చెబుతున్నాడు దీనిలో. అది అనమాట ఈ మంత్రంలో ఏమి చెబుతున్నాడు అంటే అదే విషయాన్ని. నాకమ్మన్యేసు వేదేతి, అక్కడే ఉన్నది. నాకమ్మన్యేసు వేదేతి, సువేదేతి బాగా తెలుసును. అది సువేదేతి బాగా తెలుసును, అహం బాగా తెలుసు ఇది అంటూ నమన్యే భావించలేదు. ఇక్కడ బాగా అనే మాట వేశాడు. బాగా గుర్తుపెట్టుకోడు. సువేద, సు అనే అక్షరంతో మనం ఏం సాధించాడనంటే నాకు బాగా తెలియదు అంటే అర్థము కొంచెం తెలుసు, అదే అర్థం. కాబట్టి ఇప్పుడు బాగా తెలుసుకోవాలి కాబట్టి గురువు గారు చెప్పండి. అది అది చెబుతుంది. కొంత తెలుసండి, బాగా మాత్రం తెలియదండి. నాకమ్మన్యే, అది ఎక్కడనమాట. ఇప్పుడు అందుకనే మనం ఎవరన్నా చెబుతుంటుంటే అవన్నీ కూడా వినాలి. వినదగునెవ్వరు చెప్పిన వినినంతనే వేగపడక కని కళ్ళ నిజము తెలిసిన పో నీతిపరుడు మహిళోసం. ఆ చెబుతున్నది వింటూ ఉంటుండాలి, అర్థం చేసుకుంటుండాలి. నీకు కొంత తెలిసి ఉంటుంది, ఆ తెలుసు కదా నాకు తెలిసేవయ్యా అని అంటే అదే పరిస్థితి ఏమవుతుంది, మారుతుంది. అందుకనే నేర్పుతున్నది మనకి ఈ ఉపనిషత్తు నేర్పుతున్నది. ఉపనిషత్తు నేర్పేదే ఇది మనకి. ఈ ఉపనిషత్తు సువేద, జాగ్రత్త. నాకమ్మన్యే సువేద. అది ఎవరితోటైనా సరే అనాలనుకోండి, నాకు బాగా తెలియదండి అంటే నాకమ్మన్యే సువేద అనండి. అబ్బో ఈయన కేనోపనిషత్తు చదువుకున్నాడు కావాలి, ఈయన దభ్రమేవా అనండి. దభ్రమేవా అంటే అల్పమే, అయం జల దర్భమే దభ్రమేవా
అక్కడ నీళ్లు చాలా తక్కువ ఉన్నాయి, గ్లాసులో అడుగున ఎక్కడో చొప్పు ఉన్నాయి. అయ్యేం చాలా దబ్రమేవా. ఈ పదాలు ఏమిటనమాట? వైదిక పదాలు, ఉపనిషత్తుల పదాలు. ఈ పదాలు ఉపయోగించామనుకోండి, అబ్బో ఈయన గారు ఉపనిషత్తు చదువుకున్నాడా వేదం, కాబట్టి ఈయన దగ్గర జాగ్రత్తగా మాట్లాడాలి అని అనిపిస్తుంది. వాక్కు చూసుకుంటే ఎంత అనిపిస్తుంటుందో అది. నాకమ్మన్యేసు వేద, అట్లా దీనిలో చెబుతూ ఇక తర్వాత ఇక మూడో మంత్రంలోకి వెళుతున్నాడు. మూడో మంత్రంలోకి యస్యామతం తస్య మతం, యస్యామతం తస్య మతం, మతం యస్య నవేద సహా, అవిజ్ఞాతం విజానాతం, విజ్ఞాతం అవిజానాతం, విజానాతం అవిజ్ఞాతం, విజానతాం అవిజ్ఞాతం, విజానతాం విజ్ఞాతం అవిజానతాం. ఇక్కడ రెండు పదాలు చూసుకోండి ఎట్లా దగ్గర తీసుకొచ్చాడు. అవిజానత విజ్ఞానం అని ఎట్లా పట్టుకొచ్చాడు చూడండి ఈ పదాలు. దీనిలో ఏం చెబుతున్నాడు? యస్య ఎవరికైతే, ఎక్కడైతే అమతం తెలియదో, మతం అమతం, ఇక్కడ వేద దానికి తెలుసు అనేదాన్ని, ఇక్కడ ఆ పదం మొదలు మతం అని ఉపయోగించాడు. అమతం మతానికి వ్యతిరేకం అమతం. ఎవడికైతే అమతం తెలియదో తస్య అతనికి మతం తెలుసు. ఎవడికైతే నాకు తెలియదండి అంటుంటే వాడికే తెలుసు. ఎవడైతే నాకు తెలుసు అంటున్నాడు వాడికే తెలియదు. ఇప్పుడు చూసుకోండి ఎలా చెబుతున్నాడు. ఎవడైతే నాకు తెలుసు అంటున్నాడో వాడికే తెలియదు. ఎవడికైతే నాకు తెలియదండి అంటున్నాడో వాడికే తెలుసు. ఇక్కడ ఈ దీనిలో ఉన్నటువంటి గొప్ప విశేషం అనమాట. తెలుసు అనేటువంటి దానికి అర్థం ఎంత తీసుకొచ్చాడు. తెలుగు పదం, వేద అనేది సంస్కృత పదం. ఈ తెలుసుకోవటం అనేటువంటిది గొప్ప విశేషంగా చెబుతున్నాడు ఇక్కడ. ఎవరికైతే తెలియదో వాడికే తెలుసండి. తెలియదు అనేటువంటి వాడు ఏం చేస్తాడంటే తెలియనటువంటి విషయాన్ని ఆసక్తితో ఉంటాడు తెలుసుకోవాలని. ఇక్కడ ఉండేటువంటి అది విశేషం. ఈ తెలిసిన వాడు అంటే అర్థం ఏమిటి అంటే, ఒక రకంగా చెప్పాలంటే ఆఫ్ నాలెడ్జ్ ఫెలో. తెలిసి తెలియనటువంటి వాడు. వాడికి ఏంటంటే మనం వాడికి నరుదెల్ప బ్రహ్మదేవుని వశమే అని చెప్పారు చూడండి. తెలిసి తెలియనటువంటి వాడికి దేవుడు కూడా చెప్పలేట. వాడినే మూర్ఖుడు అన్నారు, తెలిసి తెలియనటువంటి వాడు. అందువల్ల ఏ విషయాన్నైనా సరే సంపూర్ణంగా తెలుసుకో అని చెప్పారు. అది సంపూర్ణంగా తెలుసుకుంటేనే అప్పుడు నీకు ఆ పరమాత్మ తత్వం అర్థమవుతుంది. ఏదో కొంచెం తెలుసుకొని ఉండేటప్పుడు నాకంతా తెలిసిపోయిందండి అంటే ఎట్లా? ఏదో భగవద్గీత ఒకటి చదువుకున్నాడు, ఒక ఆయన అడిగాను, భగవద్గీత వచ్చండి, కంఠస్థం వచ్చండి, 700 శ్లోకాలు అప్ప చెబుతారండి, నాకంతా బాగండి. సరే బాగానే ఉందయ్యా, బ్రహ్మసూత్ర భాష్యం అనే పుస్తకం ఎప్పుడన్నా విన్నావా? అరే ఇంతవరకు వినలేదండి నేను అన్నాడు. అనేటప్పటికీ అప్పుడు పర్వాలేదే వీడు, ఎందుకంటే తెలియనటువంటి విషయాన్ని నాకు తెలియదని చెప్పాడు, అందుకు సంతోషించాలి. తెలియనటువంటి విషయాన్ని నాకు తెలియదండి అని చెప్పాడు, నేను వినలేదండి అని అన్నాడు. అని అంటే అప్పుడు ఎవరైనా చెప్పి, ఓహో ఇంత ఉన్నదండి, నాకు ఇంకెంతకాలం నుంచి తెలియదండి, ఇది ఉపనిషత్తులు ఉన్నాయి, ఇట్లున్నాయి అట్లున్నాయినట్టు విశేషం ఇప్పుడు తెలుసుకున్నానండి అన్నాడే, వాడికి బ్రహ్మతత్వం తెలుస్తుంటుంది. అది ఎవడైతే తెలియకపోయినా కూడా కొంతమంది బొకాయిస్తుంటారు, ఇట్లా ఉంటారు, కొంతమంది రకరకాలు ఉంటుంటారు, అట్లా అనమాట. వాళ్ళకి తెలియనటువంటి వాళ్ళు వాళ్ళే అని చెప్తున్నారు. కాబట్టి తెలుసుకోవటానికి ఏంటంటే ముఖ్యంగా నిరహంకారం ఉండాలి. నిరహంకారం ఉంటేనే వాడు అంటాడు అయ్యో నాకు తెలియలేదే అని. అహంకారం ఉన్నటువంటి వాడు ఏం చేయాలి, నాకు అన్ని తెలుసు అని అంటుంటాడు. అది అందుకని అది గుర్తుపెట్టుకుంటున్నాడు. యస్య ఎవనికి అమతం తెలియదో తస్య అతనికి మతం తెలుసును. ఎవడైతే నాకు తెలియదండి అంటున్నాడో వాడికే తెలుసును. ఇది మన లౌకికమైనటువంటి జగత్తులో కూడా ఉపయోగించుకోవాలన్నమాట ఇది. అలానే యస్య ఎవనికి మతం తెలుసో, ఎవరికైతే తెలుసునని అతనికి అంటున్నాడో వాడికి నా వేద తెలియదు అది చెబుతున్నాడు. ఇది దీనిలో ఎవడైతే నాకు తెలుసును అంటున్నాడో వాడికి తెలియదు, ఎవడైతే నాకు తెలియదండి అంటున్నాడో వాడికి తెలుసు. ఇక్కడ రెండు పదాలు తీసుకొచ్చి ఎక్కడ పెట్టాడు తెలిసిన, తెలుసు తెలియదు, మతం అమతం.
మతం అమతం. మతం అనే దానికి చేరిస్తే నా మతం అమతం. కాబట్టి తెలుసు తెలియదు. కాబట్టి మనం ఏ విధంగా అది అర్థం చేసుకుంటున్నాడు శిష్యుడు అని అంటే, నాకు ఏమిటి ఇక్కడ దీనిలో తెలియదు అని చెప్పాడు. తెలియదు కాబట్టి తెలుసుకోవాలి అని అర్థం అనమాట. ఇకపోతే విజానతాం, బాగా తెలుసుకున్నవారు. విజానతాం, జానతాంకి వి ఉపసర్గ చేర్చారు. ఉపసర్గలు మీకు వచ్చినాయిగా. ఉపసర్గ క్రియాయోగి. ఉపసర్గలు ఈ చేరిస్తే ఒక విశేషమైన అర్థాలు వస్తాయి. ఉపసర్గలు వి అనేటువంటి ఉపసర్గ చేర్చి విజానతాం, విజానతాం బాగా తెలుసుకున్నవారు అనగా విజ్ఞానులు. అవిజ్ఞాతం తెలియలేదు. అవిజానతం బాగా తెలుసుకోలేని వారు. విజ్ఞాతం తెలుసుకున్నారు. ఆ విషయమే విజానత అవిజానతంలో చెప్పాడు. అది ఈ విషయాన్ని ఈ రెండు పదాల్లో చెబుతున్నాడు అనమాట. ఏమిటంటే దీనిలో విజానతం బాగా తెలుసుకున్నవారు, వాళ్ళకి అవిజ్ఞాతం అంటే తెలియటం లేదండి. మాకు బాగా తెలుసు అని అంటున్నారు అనుకోండి, వాడికి బాగా తెలియటం లేదు. అది అర్థం చెప్పి, నాకు బాగా తెలుసు అండి అన్నవాడు ఉన్నాడు, వాడికి బాగా తెలియటం లేదు. నాకు సంపూర్ణంగా తెలుసండి అనేవాడు, నీకు సంపూర్ణంగా తెలియటం లేదురా. అది అర్థం. నాకు బాగా తెలుసునంటే నీకు బాగా తెలియటం లేదు. ఇంకొకడు ఉన్నాడు అవిజానత, బాగా తెలుసుకోలేని వాడు. అయ్యా నాకు ఏం అర్థం కావట్లేదండి, ఇంకా బాగా తెలుసుకోవాలండి అంటే, వాడికి తెలుసుకున్నవాడు. ఇది చివరి తెలిసి. ఇక్కడ ఎంతసేపటికి ఏం చెబుతున్నాడంటే, వేద అనేటువంటి క్రియాపదం తీసుకొని తెలుసుకున్నవాడు తెలుసుకోనివాడు రెండు పదాలని ఇద్దరిని పట్టుకొచ్చాడు. వీళ్ళల్లో తెలియలేదండి అనేవాడికే తెలుస్తుంది అంటాడు, తెలిసింది అనేటువంటి వాడికే తెలియదు అని చెబుతున్నాడు. ఏమిటంటే బ్రహ్మతత్వాన్ని గురించి చెప్పేది అంత ఇది. ఎందుకనంటే బ్రహ్మముని గురించి నాకు తెలుసు అంటే, చెప్పయ్యా నువ్వు తెలుసు, నువ్వు తెలుసు అంటున్నావుగా, చెప్పు అంటే వాడు ఏం చెబుతాడంటే, బ్రహ్మం అంటే పరమాత్మే కదా, అని రెండు కాళ్ళు ఉన్నాయి, ఒక తలకాయ ఉంది, ఆయన రోజు ప్రసాదాలు పెడుతుంటారు, నేను చూశాను గుళ్ళల్లో, ఆ గుళ్ళల్లో ఉన్నాడు ఆయన, ఏదో నాలుగు పేర్లు చెబుతాడు. అక్కడ ఆంజనేయ స్వామి గుడి, ఇక్కడ అమ్మవారి గుడి, ఇట్లా ఈ విధంగా నాకు తెలుసండి ఇదేంటి అని అంటాడు. వాడు ఏమనుకుంటున్నాడంటే, ఈ గుళ్ళల్లో ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా ఉన్నారే, వీళ్ళే పరమాత్మలు అని అనుకుంటున్నాడు. వాడు అభిజానత, వీడు చెబుతున్నాడు, వాడి గురించి చెబుతున్నాడు. ఇక్కడ అది విశేషం. అవన్నీ ఏమిటో సంగతి అది తెలియదు పాపం, అంతవరకే తెలుసుకుంటున్నాడు. ఇంతటితో ఎండ్ అయిపోయిందని అనుకుంటున్నాడు. ఇంతటితో అయిపోయింది, ఇదే దేవుడు, ఇదేనని అనుకుంటున్నాడు వాడు. ఈ దేవుడే, ఈ దేవుడే, ఈ దేవుడే, అక్కడో దేవుడు, ఇక్కడో దేవుడు, ఇక్కడో దేవుడు. కాబట్టి రకరకాలది. ఏ దేవుడిని కొట్టుకోవాలి నేను, ఏ దేవుడిని కొట్టుకోవాలి, వెంకటేశ్వర స్వామిని కొట్టుకుంటే పని అవుతుందా, ఆంజనేయ స్వామి కొట్టుకుంటే పని అవుతుందా, శివుడిని కొట్టుకుంటే పని అవుతుందా అనేటువంటి ఆలోచనలో ఉంటాడు వాడు. అభిజానత, వాడి అసలు ఏమీ తెలియనటువంటి వాడు. అదనమాట, వాడికి తెలియదు అసలు. అంటే వాడేంటి, ఒక రకంగా వాడేంటి విజానతాం, వాడినే విజానతాం అనాలి. ఏంటి, ఈ గుళ్ళంలో తిరిగేటువంటి వాడు విజానతాం అంటే తెలుసు అని అంటున్నాడు. వాడు అవిజానతాం, తెలియనటువంటి వాడు. అది ఎవడైతే అవిజానతాం తెలియదో, అనగా ఇన్ని గుళ్ళు తిరుగుతున్నాను, ఇన్ని చేస్తున్నాను, పరమాత్మ ఎక్కడ నాకు కనపడలేదయ్యా అంటాడే, వాడికి తెలుసు. అది ఇంత తిరుగుతున్నాను, నాకు ఎక్కడ పరమాత్మ కనపడలేదయ్యా అని అంటున్నాడు, వాడు పరమాత్మ గురించి తెలిసినటువంటి వాడు. అది అట్లా అనమాట. అందుకని ఇందుగలడు అందులేడని సందేహం వలదు, చక్రి సర్వోపగతుండి ఎందెందు వెదకి చూసిన అందందే గలడు దానవాక్రని వింటే అన్నాడు. ఇందుగలడు అందులేడని సందేహం వలదు, అన్ని చోట్ల పరమాత్మ ఉన్నాడు. సర్వం కల్విదం బ్రహ్మ అన్నాడు. సర్వం కల్విదం బ్రహ్మ అన్నాడు. ఆ రాముల వారు వేషం వేసుకొని నిజంగా రాముల వారే వచ్చాడు అనుకోండి, వాడు రావు కూడా రాస్తుంటాడు రోజు, పాప వీడి కింద కనపడదామని వచ్చాడు. రాముల వారు నిజంగా కోదండం పట్టుకొని నిలబడి వచ్చాడు అనుకోండి, నిలబడి రాగానే, అబ్బాయి నువ్వు రామకోట రాస్తున్నావు కదా, కాబట్టి నిన్ను అనుగ్రహించడానికి వచ్చాను రా నేనంటే, భలేవాడివే, ఎక్కడ గుళ్ళో ఉంటాడు కానీ దేవుడు రాముడు, నువ్వు ఎక్కడ వేషం వేసుకొని వచ్చావు, రంగు పూసుకొని వచ్చావు, నువ్వు నిన్నెవడు దేవుడు అంటారు, దేవుడు అంటే గుళ్ళో ఉంటాడు కానీ నీకు నేను డబ్బులు ఇస్తాను అనుకున్నావా, నీకు రూపాయి కూడా ఇయ్యను, బిచ్చగాళ్ళంటే ఒక రూపాయి వేస్తాడు, నువ్వు రంగు వేసుకొని వచ్చావు, ఆ సినిమాలకు పో, ఆ సినిమాలో వేషం ఇస్తారు అని అంటాడు.
నిజంగా అంటారు, దానిలో సందేహం ఏం లేదు. ఇప్పుడు ఈ గుళ్ళమ్మడి తిరిగేటువంటి వాళ్ళు, ఈ గుళ్ళమ్మడి తిరిగి ప్రసాదాలు తింటూ కొబ్బరి చిప్పలు తెచ్చుకునేటువంటి వాళ్ళు, వీళ్ళందరిలో 3 వంతులు అందరు ఇదే బ్యాచ్. నిజంగా గనక వస్తే, పైగా నాకు ఇప్పుడు తీరదు, నేను క్రికెట్ ఆట చూసుకోవాలి, సీరియల్ చూసుకోవాలి, ఇప్పుడు వస్తే అట్లా నువ్వు, కాబట్టి ఇప్పుడు రావాకు అంటే ఏమిటనమాట, నువ్వు రామకోటి రాస్తున్నావు, విష్ణు సహస్రనామాలు చదువుతున్నావు, అమ్మవారి పారాయణం చదువుతున్నావు, ఇన్ని చేస్తున్నావే, నీవు ఏం అర్థం చేసుకున్నావు? నువ్వేమనుకుంటున్నావంటే, విజానత, నాకంతా తెలిసిపోయింది, ఇదిగో నేను ఇవన్నీ చదువుతున్నాను కాబట్టి నాకంతా తెలిసిపోయింది, భగవంతుడి గురించి తెలిసిపోయింది, నాకు తెలియనిదంటూ ఏమీ లేదని వీడు కూర్చున్నాడు. అందుకని వీడిని పరీక్ష చేయడానికి రాముల వారు వచ్చాడు. వచ్చేటప్పటికి, నీకు పని లేదా, ఇప్పుడైనా వచ్చేది, ఉపవాయాలు అన్నాడు. అంటే అర్థం ఏంటనమాట, ఎవడు వీడు, బాగా తెలుసు అంటున్నాడు, చూసారు, నాకు తెలుసు అంటున్నాడు వీడు, వీడే. అదే వాడి సంగతి చెబుతున్నాడు. విజానతం బాగా తెలుసుకున్నవాడు అవిజ్ఞాతం తెలియలేదు. అది ఇప్పుడున్నటువంటి వాళ్ళు చాలా మంది ఏం చేస్తున్నారంటే, ఉపాసన అంటే నాకు హనుమతి ఉపాసన చేశాను, ఆ ఉపాసన చేసి ఈ ఉపాసన చేశాను అని అంటున్నారు. సరే, బాగానే ఉంది అంతా, నాకు తెలుసండి అని అంటుంటారు. ఆ తెలుసండి అని అంటున్నావే, నీకు తెలియదురా అని చెబుతున్నాడు ఇక్కడ. అది ఆ బ్రహ్మాన్ని గురించి తెలుసుకోవాలంటే అంత తేలికేం కాదు. ఆ బ్రహ్మం దగ్గరికి వెళ్ళాలంటే, నువ్వు లెక్క పెట్టుకోవాలంటే కోట్ల మైళ్ళు ఏదో అనుకుంటున్నావే, మామూలుగా నువ్వు లెక్క పెట్టుకుంటావు ఇంత దూరంలోనే, అసలు అది లేదు, అది చాలదు కూడా. అందుకనే మనకు ఇందులో ఇది బ్రహ్మసూత్ర భాషల్లో ఒక ప్రకరణం ఉంది ప్రత్యేకంగా. ఆ ప్రకరణంలో వస్తుందన్నమాట, పరిమితి అనేటువంటి ఒక ప్రకరణం ఒకటి ఉన్నది. ఆ భగవంతుని గురించి ఎంత దూరం ఉందో, పరిమితి ఎంత ఉన్నదో అనేటువంటి విషయాన్ని ఒక ప్రకరణం ఉంది ప్రత్యేకంగా. అంత భగవంతుని గురించి తెలుసుకోవాలంటే నీకు ఎంత ఆయుష్ ఉండాలి, ఎంత దూరం నడవాలి, అమేయ అప్రమేయ అనేటువంటి మాటలు అక్కడ ఉపయోగించాడు. అక్కడ నీవు ఏదో కాస్త చూసి, ఓ బొమ్మను చూసి తెలుసు అని అంటున్నావే, నీకేం తెలుసులో తెలియలేదు. కాబట్టి తెలుసు అన్నటువంటి వాడికి తెలియదండి అన్నవాడికేమో తెలుసు. అది ఏం చెప్పేసి విజానతాం అవిజానతాం 2 పదాలు వేశాడు అక్కడ. విజానతాం బాగా తెలుసు అన్నటువంటి వాడికి అవిజ్ఞాతం తెలియలేదు, ఒకటి. రెండోది, అవిజానతాం బాగా తెలుసుకోలేని వారు, అవిజానతం బాగా తెలియదు, నాకు బాగా తెలియదండి అనేవాడికి విజ్ఞాతం తెలుసును. అది అవిజ్ఞాతంకేమో విజ్ఞాతం చేర్చండి, విజానతాంకేమో అవిజ్ఞాతం చేర్చండి. ఇది ఈ అకారంతో వ్యతిరేక పదాలతో పెట్టాడు. అది బాగా తెలుసు అన్నటువంటి వాడికి తెలియదు అన్నవాడికి తెలుసు, అది అర్థం. అట్లా అనమాట. అది ఇప్పుడు మీరు 10 మంది ఉన్నారు, గుళ్ళకు పోతుంటారు, అన్ని చూస్తారు, బాగానే ఉంది, ఆ దేవుడు అయ్యా సరే బాగానే ఉంది, అంత బాగానే ఉంది. ఈ ఉపనిషత్తులు అనేటువంటి దానిలో ఏదో బ్రహ్మతత్వం ఉంది అనేటువంటి ఒక విషయాన్ని తెలుసు అనే ఒక మాటని పట్టుకున్నారు. కాబట్టి ఏంటి, దాని గురించి తెలుసుకోవాలి. ఆ తెలుసుకుంటేనే లోపల మనకు ఉన్నటువంటి చిప్పు నిండిపోతుంది. అనగా మనస్సులో ఒక చిప్ అనేటువంటిది ఉన్నది కదా, కొన్ని లక్షల కోట్ల పవర్ అయినటువంటిది, అది నిండిపోతుంది. అది నిండిపోతే అప్పుడు ఆనందం కలుగుతుంది. అప్పుడు ఏమనిపిస్తుంది అనమాట, ఓహో బ్రహ్మతత్వం ఇదే అని అనిపించి నువ్వేం చేస్తావంటే, ఇంకా బ్రహ్మతత్వం ఇంకా ఎంత ఉందో తెలుసుకోవాలని సంపూర్ణం కోసం పైకెక్కుతావు. ఆ పైకెక్కుతుంటే బ్రహ్మసూత్ర భాష్యాలు వచ్చేసినాయి, అక్కడికి వెళ్ళి తెలుసుకున్నావు, ఓ ఇంత ఇదానని. అంత అయిన తర్వాత మళ్ళీ ఎవరో నాగోటి అని చెప్పి, అయ్యా శంకర వైద్యం చదివితే అప్పుడు సంపూర్ణం అవుతుందా, ఓహో ఇంకో పుస్తకం ఉందా అని అన్నాడు. దానిలోకి చూశాడు, అమ్మో నేను బ్రహ్మసూత్ర భాషంతో అయిపోయిందని అనుకున్నానే, తెలుసుని అనుకున్నానే, ఇక్కడ ఉన్నదా ఇక్కడ విశేషం అంతా అని అక్కడ పట్టుకుంటాడు. అంటే ఏంటన్నమాట, ఈ తెలియదు అన్నటువంటి వాడు ఆసక్తితోటి పై మెట్లు ఎక్కుతుంటాడు, తెలియదు అనేటువంటి వాడే పైకి ఎక్కుతుంటాడు.
ఇంకా తెలుసుకోవాలి, ఇంకా తెలుసు అనేటువంటి వాడు ఇంకా వాడు మెట్టే ఎక్కడు, అక్కడే కూర్చుంటాడు. అది విషయం. విజానత అవిజానత అనేటువంటి రెండు పదాలతోటి పట్టుకొని చెబుతున్నాడు ఇట్లా అనమాట. అని ఇంకా విషయంలోకి ఇంకా రాలేదు. ఇంతసేపటికి ఏం చేస్తున్నాడంటే తెలుసు తెలియదు ఈ రెండు పదాలను తీసుకొచ్చి మన దగ్గర పెట్టుకొని, కాబట్టి ఆ వినేటువంటి శిష్యులందరూ కూడా ఎవడికి వాడు క్వశ్చన్ వేసుకుంటాడు. వాడు ఈ ఇంద్రియాలతోటి తిరుగుతున్నాడు కదా, దేవతలను చూస్తున్నాడు కదా, ఈ దేవతలను చూసి వివిధ రకాల దేవుళ్ళని వాళ్ళని చూస్తున్నాడు కదా, అది చూసి అమ్మయ్య ఇప్పుడు అనుకుంటున్నాను, నాకు తెలుసు అని అనుకుంటున్నానే, నాకు తెలియని విషయం చాలా ఉంది అని అనుకుంటాడు ఈ శ్లోకం దగ్గరికి రానండి. కాబట్టి అలా అనుకోవటం అనేటువంటిది నిరహంకారం. అహంకారం నశిస్తూ ఉంటుంటుంది. అది అప్పుడు వినయం కలుగుతూ ఉంటుంది. అహంకారం పోతుంది, వినయం కలుగుతుంటుంది. ఎప్పుడైతే అహంకారమై వినయం కలుగుతుంటుందో క్రమంగా ఆ జ్ఞాన సంపద లోపల ప్రవేశిస్తుంటుంది. తెలుసు తెలియదు అనే విధంగా చెప్పుకుంటూ ఉన్నాడు అనమాట. ఇట్లా ఎవరికి తెలియదో అతనికి తెలుసు, ఎవరికి తెలియదో అతనికి తెలుసు, ఎవరికి తెలుసో అతనికి తెలియదు. బాగా తెలిసిన వారు తెలుసుకోలేరు, బాగా తెలియని వారు కూడా తెలుసుకుంటున్నారు. అది చూడండి. కాబట్టి ఇక్కడ ఏమిటంటే తెలియదు అనేటువంటి అనుకుంటేనే మనకు విషయం అంతా తెలుస్తుంది అని దీనిలో చెబుతున్నాడు. ఎందుకంటే ఈ తెలుసు అనేటువంటి పదం ఎందుకు వచ్చింది అనంటే వీడికి అలవాటు ప్రాపంచికమైనటువంటి ఈ విషయముల మీద తిరుగుతున్నాడు. వీడు ప్రాపంచిక విషయముల మీద తిరుగుతూ ఉన్నప్పుడు తెలుసు అనేటువంటి పదాన్ని ఇష్టం వచ్చినట్టు ప్రయోగిస్తున్నాడు వాడు. ప్రాపంచిక విషయాల మీద తెలుసు అంటే ఇప్పుడు మనకి ఏదైనా ఉండే టెక్నాలజీ ఉంది, లేక రకరకాలైన ఉన్నాయి, తెలుసు అండి అది నాకు, తెలుసు కరెక్టే, దాని ప్రకారంగా ముందుకు సాగిపోతున్నాం. అట్లా ఈ అలవాటు అయిపోయింది వీడికి, ఈ తెలుసు అనేటువంటి నాకు. అట్లనే ఇది కూడా ఆ టెక్నాలజీ లాంటి ఇది కూడా తెలుసు అని అనుకుంటున్నాడు పాపం. ఇది అనమాట ఇక్కడ. కాబట్టి ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏమిటనంటే నీవు ప్రాపంచిక విషయములు అనేటువంటి తెలుసుంటున్నావేమో, అవి నీకు తెలిసినంత మాత్రాన బ్రహ్మతత్వం తెలియదురా నీకు. ప్రాపంచిక విషయములు అనేటువంటివి ఈ రోజు ఉంటాయి, రేపు ఉండవు. ఈ ప్రపంచం అనేది ఇవాళ ఉన్నది, రేపు లేదు. అందుకనే జాయతే గచ్చతి ఇది జగత్తు. ఈ జగత్తు పుడుతుంటుంది, పోతూ ఉంటుంటుంది, నిలబడదు. ఇది అశాశ్వతమైనటువంటిది. దీని గురించి నాకు తెలుసు నాకు తెలుసు అని అనుకోవాలి. అశాశ్వతమైన దాని గురించి నాకు తెలుసు అని ఎందుకురా? తెలుసు అనే పదం ఎక్కడ ఉపయోగించాలి? వేద అనే పదాన్ని పరబ్రహ్మం దగ్గర ఉపయోగించాలి. ఈ పదాన్ని తీసుకుని పరబ్రహ్మం దగ్గర ఉపయోగించాలి. పరబ్రహ్మం నాకు వేద అంటావా? చెప్పు మరి. పరబ్రహ్మం నాకు వేద, అహం వేద అని అంటావా? అమ్మో పరబ్రహ్మాన్ని గురించి నాకు తెలియదు అంటావు. పరబ్రహ్మం అంటే అనంతము ఉన్నాయి కదా దీనిలో పేర్లు. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. అమ్మో ఇంత నాకు తెలియదు బాబోయ్. ఈ ప్రాపంచిక విషయాలంటే నాకు తెలుసు కాబట్టి అది చెబుతున్నాం. కాబట్టి ఆ తెలుసు పదం చూసి ఇక్కడ ఉపయోగించవు. అది అని చెబుతున్నాడు. ఇంకా దీనిలో చెబుతున్నాడు ప్రతిబోధ విదితం. ఇక అది 4వ మంత్రంలో చెబుతున్నాడు. ప్రతిబోధ విదితం మతమమృతత్వం హి విందతే ఆత్మనా విందతే వీర్యం విద్యయా విందతే అమృతం. ఇది మీకు కొటేషన్ దీనిలో కూడా పెట్టా, ఇక్కడ వచ్చిందండి. ఈ 2వ లైన్ మాత్రం అందరూ ధారణ చేయండి. ఇందాక కూడా కొన్ని పదాలు ధారణ చెప్పాను మీకు. దభ్రమేవా సువేద ఇటువంటి పదాలు మనకు వస్తే వీళ్ళు ఉపనిషత్తు చదువుకున్నారా అని అనిపిస్తుంటుంది. ఆ పదాలు కావాలి. అలానే ఇక్కడ ఒక మంచి వాక్యం చెబుతున్నాడు. ఆత్మనా విందతే వీర్యం విద్యయా విందతే అమృతం. ఈ 2 పదాలు. ఈ 2 పదాలు ఏం చెబుతున్నాడంటే ప్రతిబోధ, ప్రతి చైతన్య స్థితిలోనూ విదితం తెలిసిన వాడు మతం అభిప్రాయమును అమృతత్వం అమరత్వాన్ని విందదే హి నిశ్చయంగా పొందుతున్నాడు.
ఆత్మ నుంచి వీర్యం శక్తి విందతే పొందుతున్నాడు. ఇక్కడ ఏంటంటే ప్రతి విషయం గురించి తెలుసుకుంటున్నాడండి. తెలుసుకుంటున్నాడంటే నీలో ఏముంది అని అర్థం. ఒక చైతన్య స్థితి ఉంది నీలో. చైతన్య స్థితి ఉంది కాబట్టి వెంటనే గ్రహణ శక్తి వచ్చి తెలుసుకుంటున్నావు. ఆ చైతన్య శక్తి అనేటువంటిది ఎంత ఉన్నది, దానికి రూపం ఉన్నదా? ఇప్పుడు కరెంట్ ఉంది, మనకి అంతా తెలుసు. మనకి దాని రూపం ఉందా? దాని రూపం అసలు లేదు. కరెంటుకి రూపమే లేదు అసలు. మరి తీగలో ప్రవేశించి పెట్టాము, ఆ తీగలో ప్రవహిస్తూ ఉన్నది. ఏది? ఆ కరెంటు. పైకి ఏం కనపడుతుంది? తీగ కనపడుతున్నది. మనకు లైన్లు ఉన్నాయిగా మనకు కరెంటు తీగలు. తీగ మాత్రం కనబడుతున్నది. కరెంటు కనబడుతున్నదా? కనబడలేదు. కానీ దానిలో ఏమున్నది? చైతన్యం ఉంది. ఆ చైతన్యం ఉండటం వల్ల ఇక్కడ బల్బు వెలుగుతున్నది. కనుక బల్బు వెలుగుతున్నది అని అంటే మన శరీరం నడుస్తున్నది అని అర్థం. మన శరీరం నడుస్తున్నది అని అంటే ఈ కరెంటు ఎంత ఉండాలో అంత ఫుల్ లోడ్ అయి ఉంది కాబట్టి, చైతన్య స్థితి ఉంది కాబట్టి ఇవి కాళ్ళు నడుస్తున్నాయి, కళ్ళు ఇవన్నీ పనిచేస్తున్నాయి. దీన్నే ఏమంటున్నాడు అనమాట? దీనిలో వీర్యం శక్తి అది అనమాట. ఆ శక్తి ఎక్కడి నుంచి వస్తున్నది అని అంటే పరబ్రహ్మం నుంచి వస్తున్నది. దాన్ని ఆత్మ అనే పదం తోటి చెప్తున్నాడు ఇక్కడ. మనలో ఉన్నటువంటి చైతన్య స్థితిలోను విదితం తెలిసినటువంటి వాడు మతం ఆయన యొక్క అభిప్రాయం ప్రకారంగా అమృతత్వం అమరత్వాన్ని విందదేహి నిశ్చయంగా పొందుతున్నాడు. ఇక్కడ ఫైనల్ గా చెప్పేశాడు. ఏమిటనంటే మనలో ఒక చైతన్య స్థితి ఉన్నది. ఆ చైతన్య స్థితిని తెలుసుకున్నటువంటి వాడు అమృతత్వమును పొందుతున్నాడు. ఎక్కడో లేడు, ఆ పరబ్రహ్మము నీలోనే ఉన్నాడు. ఆ పరబ్రహ్మమే చైతన్య స్థితి. ప్రతిబోధ, బుధ అవగమనే అనే ధాతువు నుంచి బోధ జ్ఞానం. ప్రతిబోధ అనగా చైతన్య స్థితి ఇక్కడే చూస్తుంది. నీలో ఉన్నటువంటి ఆ చైతన్య స్థితే, దీని గురించి తెలుసుకున్నవాడే అమరత్వాన్ని పొందుతున్నాడు. ఇక్కడ రహస్యం ఏమిటంటే ఈ కేనోపనిషత్తు దేనికి సంబంధించింది? ఏ వేదానికి సంబంధించింది? సామవేదానికి సంబంధించింది. సామవేదానికి ఉపనిషత్తుల్లో ఉన్న వాటిల్లో అసలు ప్రసిద్ధమైన ఉపనిషత్తు ఉంది అసలుది. అదేమిటి? చాందోగ్యోపనిషత్తు. ఇది అసలు మెయిన్. ఉపనిషత్తుల్లోకెల్లా నెంబర్ 1 నిలబడేది చాందోగ్యోపనిషత్తు. ఈ చాందోగ్యోపనిషత్తులో తత్వమసి అనేటువంటి మహావాక్యం ఉన్నది. తత్వం అసి, తత్వం అసి. ఆ పరబ్రహ్మమే త్వం, నీవు అసి అయి ఉన్నావు. ఆ పరబ్రహ్మమే నీవు అయి ఉన్నావు. అది ఆ పరబ్రహ్మమే నీవు అయి ఉన్నావు. దాని గురించి ప్రత్యేకంగా ప్రకరణంలో గొప్ప విశేషంగా చెప్పాడు. ఆ విశేషాన్ని శంకర విజయంలో శంకరాచార్యుల వారి దగ్గర వాదనలో మండన మిశ్రుడు తత్వమసిని ఎంతగానో వాదనలో పెట్టి తత్వమసిని ఆ శంకరాచార్యుల వారిని ఇరుగులు పెట్టి ఎట్టయినా తత్వమసిని కాదని అనిపించాలని చూశాడు. చివరికి మండన మిశ్రుడు ఓడిపోయాడు. ఎందుకు చెబుతున్నానంటే ఇక్కడ చెప్పకుండా చెబుతున్నాడు. పైకి ఏంటో తెలిసిన ఈ విధంగా అంటున్నాడు. ఏమిటంటే నీలో ఉన్నటువంటి ఆ చైతన్యం ఎవడైతే తెలుసుకుంటాడో వాడు అమరత్వాన్ని పొందుతాడు అని అంటున్నాడు కదా. అంటే అదే తత్వమసి. తత్వ ఆ పరబ్రహ్మమును త్వము నీవే అయి ఉన్నావు అనగా పరబ్రహ్మము నీలో ఉన్నాడు. వాడు ఎవడు ఎటువంటి వాడు? చైతన్యమైనటువంటి వాడు ఆ పరబ్రహ్మము. ఆ పరబ్రహ్మాన్ని నువ్వు తెలుసుకున్నావా, అమరత్వము మోక్షం సిద్ధిస్తుంది. ఇది పైకి ఏంటంటే తత్వమసి అనేటువంటి ఒక చిన్న పదం, కానీ దానిలో ఎంతటి అర్థం ఏమిడి ఉన్నదంటే ఆ మహావాక్యంలో మీకు మొన్న అదే అమెరికా వచ్చినప్పుడు సుమారు 4 ఎపిసోడ్లో 3 ఎపిసోడ్లో చెప్పాను నేను. కేవలం తత్వమసి అన్నప్పుడు మన వాళ్ళకి ఇక్కడ వాళ్ళకి చెప్పి అక్కడి నుంచి ఇక్కడ చెప్పాను. మరి దానిలో బాలాజీ కూడా కలిసాడేమో అని అనుకుంటా. అప్పుడు 3-4 ఎపిసోడ్లు ఉన్నాయి.
తత్వమసి ఎపిసోడ్ అది. అవును గురుగారు, కలిసాను. మాట్లాడాను. తత్వమసి ఎపిసోడ్స్ అనమాట అది. అదే ఇప్పుడు మనం చివరికి ఏంటంటే, నేను ఉపనిషత్తులు చదువుకున్నానని మీరు ఎక్కడన్నా అన్నారా, మిమ్మల్ని పట్టుకుంటారు, ఇక్కడే పట్టుకుంటారు. ఇక్కడ కనుక పాస్ అయినారనుకోండి, అమ్మాయి వీడికి వచ్చురా అని అనుకుంటారు. మనల్ని అక్కడ అంత దూరం తీసుకుపోవాలన్నమాట. అక్కడ మహావాక్యం దగ్గర తీసుకుపోవాలి, చాందోగ్యంలోకి అక్కడ తీసుకుపోవాలి. అక్కడ అది అర్థమైతేనే, అది అర్థంగా తత్వమసి అర్థం కావాలి. అందుకని ఇక్కడ చెబుతున్నాడు, ఇది సామవేదానికి సంబంధించినటువంటి కేనోపనిషత్తు ఇది. కాబట్టి ఈ సామవేదం ఏమిటంటే, వేదాలలో వేదానం సామవేదోస్మి. మరి వేదాలు ఉన్నాయి, వాడు మిగిలినటువంటి వేదాల్లో ఆ పేరు అన్న చెప్పలేదు, అవి ముఖ్యమైన వేదాలే. ఎందుకు అన్నాడు అని అంటే, తత్వమసి ఉంది దానిలో, అది అసలు విషయం. అది ఆ పరబ్రహ్మం నేనేం రా అని చెబుతున్నాడు. అది అది ఆ తత్వమసి, ఆ పరబ్రహ్మమును నేనే అయి ఉన్నాను అని ఆ విషయమే ఇక్కడ తీసుకొస్తున్నాడు. ఆ చైతన్య స్థితి, నాలో చైతన్య స్థితి ఉన్నది, ఆ చైతన్య స్థితి ఎవరైతే తెలుసుకుంటాడో వాడు అమరత్వాన్ని పొందుతాడు అని చెప్పి, ఆత్మ నుంచి వీర్యం శక్తి విందతే పొందుతున్నాడు. ఎలా తెలుసుకున్నాడంటే, ఆత్మన వాడిలో పరబ్రహ్మం ఉన్నాడు, ఆ పరబ్రహ్మము నుంచి వీర్యం శక్తిని విందతే పొందుతున్నాడు. ఆ పరబ్రహ్మమే మనకు శక్తిని ఇస్తున్నాడు. తర్వాత అప్పుడు అనుకుంటున్నాడు ఏమిటనంటే, శక్తి ఉంటేనే, ఉదాహరణకి వెళ్ళిపోతున్నామండి, కాళ్ళు చేతులు అన్ని పనిచేస్తున్నాయి. కాళ్ళు చేతులు పనిచేస్తున్నాయి అని అంటే, ఏంట్రా ఏదైనా పని చేస్తున్నాయి కదా, అవునండి కాళ్ళు చేతులు పనిచేస్తున్నాయి, బాగానే ఉన్నాయి, కళ్ళు పనిచేస్తున్నాయి, కాళ్ళు పనిచేస్తున్నాయి, పరిగెత్తున్నాను, తింటున్నాను, చేస్తున్నాను, అన్నీ చేస్తున్నాను కదా. కాబట్టి ఆవిడ ఏమనుకుంటుంటాడంటే, నేను చేస్తున్నాను, నేను అనుకుంటాడు. కాదురా, నేననే కాదురా, లోపల ఒకడు కూర్చున్నాడు, ఆయన యొక్క శక్తి వలన ఇవి నడుస్తున్నాయి. ఆయన కూర్చున్నాడు, ఒక బలవంతుడు కూర్చున్నాడు లోపల. బలం ఉంటేనే కదా, ఆ బలం ఏంటి? చైతన్యం. ఆయన ఏం చేస్తున్నాడు అనమాట, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళాలి అని మనసు సంకల్పం అనిపించింది. మనస్సు వెంటనే ఏం చేస్తుందనంటే, కాళ్ళకి పని చేస్తుంది, కాళ్ళకి పని చేయగానే ఇక బయలుదేరుతుంటుంది. ఈ పోతూ ఉంటుంటే, దారి మధ్యలో పోతుంటే అన్ని విశేషాలు చూస్తూ గమనిస్తున్నాడు, అవన్నీ ఉన్నాయి, తెలుసుకుంటున్నాడు. ఇదంతా ఏంటి? నేను తెలుసుకుంటున్నాను అంటే, కాదురా, లోపల ఉన్నదిరా అసలైనటువంటి బ్యాటరీ, అసలు బ్యాటరీ లోపల ఉందిరా అని చెబుతున్నాడు. అది నేను అనుకోవాకు, అసలు లోపల బ్యాటరీ ఉంది. నేను అనుకుంటే చివరికి నేను అనుకుంటున్నావే, నీలో ఉన్నవాడు కాస్త నేను సెలవు పెడుతున్నానని బయటికి పోయినాడు అనుకో, మరి లేచినాడు చూద్దాం, లేచి మాట్లాడు. ఉన్నాయి, శరీరానికి ఉన్నటువంటి తలకాయ ఉంది, కాళ్ళు ఉన్నాయి, చేతులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, పనిముట్లు అన్నీ ఉన్నాయి, మరి లేచినాడు చూద్దాం. మరి నిద్రపోతున్నావేంద్రా, లేచినాడు. మరి నిన్నటి దాకా చెబుతుంటే, నేను నడుస్తున్నాను, నేను చేస్తున్నాను, నేను తింటున్నాను, అంతా నేను అని చెప్తున్నాను, ఇంక నడు ఇప్పుడు. కానీ నిద్రపోతున్నాడు, అయిపోయినాడు వాడు. కాబట్టి ఆ లోపల ఉన్నటువంటి వాడు ఉన్నాడు చూసావు, వాడిని గురించి ఇక్కడ చదువుతున్నాడు అనమాట. మళ్ళీ ఆత్మ నుంచి వీర్య శక్తి విందతే పొందుతున్నాడు వాడు అని తెలుసుకుంటున్నాడు. ఆ లోపల ఉన్నటువంటి పరమాత్మను గురించి నేను శక్తిని పొందుతున్నాను అని తెలుసుకుంటున్నాడు. విద్యయ జ్ఞానంతో అమరత్వం విందతే పొందుతున్నాడు. జ్ఞానంతో అమరత్వాన్ని పొందుతూ ఉన్నాడు. ఏమిటి జ్ఞానము? బ్రహ్మ జ్ఞానము. అది అర్థం. ఎవడు లోపల కూర్చుంది? బ్రహ్మము. ఆ బ్రహ్మము యొక్క జ్ఞానం తెలుసుకొని అమరత్వాన్ని విందతే పొందుతున్నాడు. ఇది ఏమిటి? తెలియనటువంటి వాడు నాకు తెలియదు అనుకొని తెలుసుకోవడానికి ప్రయత్నించి గురువు దగ్గర చేరి క్రమక్రమంగా తెలుసుకొని విద్యయ జ్ఞానంతో అమరత్వాన్ని పొందుతూ ఉన్నాడు. అందుకనమాట జ్ఞానం. మన గీతలో కూడా వచ్చిందిగా జ్ఞానం గురించి. జ్ఞానం పవిత్రమైనటువంటిది అని చెప్పాడు. జ్ఞానం పవిత్రమైనటువంటిది అని చెప్పాడు. ఆ పవిత్రమైనటువంటి జ్ఞానాన్ని శ్రద్ధతో
పొందండి అని చెబుతున్నాడు. ఆ జ్ఞానమే ఇది ఎవరితోటి సమానము? సాక్షాత్తుగా పరబ్రహ్మమే. ఆ జ్ఞానానికి ఏమైనా రూపం ఉందా? లేదు. మరి రూపం లేదు కాబట్టి మనం ఉపాసన కోసం ఏం చెప్పారు అని అంటే జ్ఞానద జ్ఞాన విగ్రహ అని చెప్పారు. ఈ మాటలు తీసుకుని వెళ్ళి అమ్మవారికి తగిలించేసేసి అమ్మవారి యొక్క రూపం అంతా కూడా జ్ఞాన విగ్రహ అంటే జ్ఞానముతో నిండి ఉన్నది. అందుకనే సౌందర్యలహరిలోను దీనిలో లలితలో కూడా ప్రతి అవయవములోనూ జ్ఞానము ఉన్నది. ఏమిటి జ్ఞానం అంటే చైతన్యం ఉన్నది. అందుకని సౌందర్యలహరిలో వర్ణించేటప్పుడు అమ్మవారి కళ్ళుని గురించి 5-6 శ్లోకాల్లో వర్ణించాడు. అలానే చేతుల గురించి. ఇవన్నీ ఏమిటి? లోపల చైతన్యం అనేటువంటిది ఉన్నది. ఆ చైతన్యం అనేది ఉన్నది కాబట్టి ఇదిగో చేతులు పనిచేస్తున్నాయి, కాళ్ళు పనిచేస్తున్నాయి, కళ్ళు చూస్తున్నాయి. ఇది అన్నమాట. ఇట్లా అది అట్లా ఆ విధంగా అర్థం చేసుకోమని చెబుతున్నాడు. కాబట్టి ఇక్కడ అదే చెబుతున్నాడు ఏంటంటే విద్యయ అమృతం విందతే, విద్యయ అమృతం విందతే. విద్యయ ఇక్కడ జాగ్రత్తగా విద్య అనే పదము సంస్కృత పదానికి జ్ఞానము అని అర్థము. విదజ్ఞానే అనేటువంటి క్రియాపదం నుంచి వచ్చినటువంటిది అనమాట. సహజంగా మనం విద్య అనేటువంటిది లౌకిక జగత్తులో మనం ఏ డిగ్రీలకో ఏవో పెట్టుకుంటున్నాం. అంటే ఏదో సరిపుచ్చుకోవటానికి పెట్టుకున్నాం అంతే. కానీ విద్య అనేటువంటిది జ్ఞానము. జ్ఞానం అనేటువంటిది ఇతన్ని ఉద్ధరించేటువంటిది అని అర్థం అనమాట. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం వచ్చింది కదా. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అని వచ్చింది. 4వ అధ్యాయం. శ్రద్ధ ఉంటేనే శ్రద్ధగా ఉన్నటువంటి వాడికే జ్ఞానం లభిస్తుంది అన్నాడు. ఈ శ్రద్ధ అనేటువంటిది అంత తేలికైంది కాదండి. ఇది సహజంగా ఏమిటి శ్రద్ధ? నాకు శ్రద్ధ ఉందండి. ఏమిటి శ్రద్ధ అనే మాటకు అర్థమైందా నీకు? ఎంత ఉన్నదో తెలిసిన శ్రద్ధ అంటే నీ ఈ విషయాలు ఉన్నాయి చూసావు, నీ కళ్ళు చెవులు ఉన్నాయే, జ్ఞానేంద్రియాలు ఉన్నాయి చూసావు, అవి ఇష్టం వచ్చినట్టు విషయాలు ఏమిటో పరిగెత్తుతుంటే అది శ్రద్ధ కాదయ్యా. అవేమో ఇటు ఇష్టం వచ్చినట్టు పరిగెత్తుతుంటాయి, అవి నాకు శ్రద్ధ ఉందని అంటావా? శ్రద్ధ అంటే ఏమిటి? నీ ఇంద్రియ విషయంలో ఎక్కడ పెట్టాలి? తీసుకొచ్చి జ్ఞానం దగ్గర ఇక్కడ పెట్టాలి. పెడుతున్నావా నువ్వు? ఆ జ్ఞానం దగ్గర పెట్టాలి. జ్ఞానం అంటే పరమాత్మ. పరమాత్మ యందు లగ్నం చేయాలి. పరమాత్మ యందు ఆస్తిక్య బుద్ధి ఉండాలి. ఇట్లా ఈ విధంగా ఉండాలి. అది ఉన్నాయా? లేవు. ఇక్కడే చాలా మంది శ్రద్ధ ఉంది శ్రద్ధ ఉంది అని అంటుంటే ఆ పదం అనేటువంటిది మాత్రం గొప్ప శక్తివంతమైనటువంటి పదం. అది శ్రద్ధ అనేటువంటిది. కాబట్టి శ్రద్ధ ఉంటేనే శ్రద్ధయ అదనమాట. శ్రద్ధ వలననే లభతే జ్ఞానం అని నువ్వు చెప్పు. అలానే అక్కడ మన గీతలో చెప్పాడు. విద్యయ అమృతం విందతే. విద్య వలన అమృతమును పొందుతున్నాడు. అమృతము అనంటే ఇక్కడ అర్థం అమరత్వము అనగా మోక్షము. జ్ఞానార్థేవతు కైవల్యం అక్కడ తెచ్చాడు. అర్థమైంది కదా. జ్ఞానార్థేవతు కైవల్యం. జ్ఞానము వలననే కైవల్యము సిద్ధించును కదా. కైవల్యానికి పోవాలంటే జ్ఞానమే. కైవల్యం అంటే మోక్షము అని అర్థం. అది మోక్షం అంటే మరలా జన్మ లేదు అని అర్థం. అట్లా కాకుండా నువ్వు చేసేటువంటి కార్యక్రమాలు ఏమిటి? యజ్ఞయాగాది కర్మలు దాన ధర్మాదులు ఇటువంటివి కనుక ఉన్నాయి అనుకోండి, అవన్నీ కూడా మరలా పుట్టిస్తుంటాయి. అవి సూర్యలోకము, చంద్రలోకము, బ్రహ్మలోకము ఈ లోకాలు తీసుకుని వెళ్ళి మళ్ళీ రిటర్న్ పంపిస్తుంటాయి. అవి ఆ పని చేస్తుంటాయి. కానీ బ్రహ్మము దగ్గర చేర్చవద్దు. ఎందుకనగా జ్ఞానం కాదు అవి. అవి ఏమిటనమాట? కేవలం మరలా సుఖం పొందటం కోసము. అది అర్థం. అందుకోసం చెబుతున్నాయి అవి. అందుకనే గీతలో 11 యజ్ఞాలు చెప్పాడు. తపో యజ్ఞ, దాన యజ్ఞ, ఇట్లా యజ్ఞాలు చెప్పాడు. 11 యజ్ఞాలు చెప్పాడు. 11 యజ్ఞాలు చెప్పి చివరికి నాకు జ్ఞాన యజ్ఞం అంటే బాగా ఇంట్రెస్ట్ అని చెప్పేశాడు. జ్ఞాన యజ్ఞంలోనే నేను ముఖ్యంగా నాకంత ఇంట్రెస్ట్ అనగా అర్థం ఏమిటి?
జ్ఞాన యజ్ఞంలో నేను ఉన్నాను, మీకు ఆ జ్ఞాన యజ్ఞం ఎవరైతే పొందుతారో వాళ్ళకి మోక్షం సిద్ధించును అని అర్థం. అది కాబట్టి ఈ ప్రయత్నం అంతా ఏమిటయ్యా అని అంటే మోక్షం కోసమే ఈ ఉపనిషత్తులు. ఈ ఉపనిషత్తులు ఎందుకు అధ్యయనం చేస్తున్నాము అని అంటే మోక్షం కోసం, మరలా జన్మ లేకుండా. అయితే మీరు ఒక్కసారి ఏదో ఒకసారి చదువుకున్నామంటే మరలా నెక్స్ట్ పట్టవలసిన కాదు, ఇంకా చాలా వందల వేల జన్మలు ఉన్నాయి. అంటే ఏమిటి అనమాట, మెట్లు చాలా ఉన్నాయి, ప్రతి మెట్టులోనూ జ్ఞాన సంపద సంపాదిస్తున్నాడు. ఆ జ్ఞాన సంపద సంపాదిస్తున్నాడంటే సముద్రం కన్నా మహాసముద్రమైనటువంటి జ్ఞానం ఉన్నది. ఈ మెట్టులో కొంత సంపాదించాడు, ఆ మెట్టులో కొంత సంపాదించాడు, ఆ మెట్టులో కొంత సంపాదించాడు, అట్లా అనేకమైన మెట్లు. అందుకని ఉదాహరణ శంకరులు గనక మనం అనుకుంటే ఒక ఉదాహరణ, ఆయన రాసిన పుస్తకాలు ఇవన్నీ చూస్తుంటే అది ఎక్కడ చివరిలోకి వచ్చాను, ఏమిటంటే గౌడపాదాచార్యుల వారు వచ్చారు. మీకు చాలా ప్రస్తుతమైనటువంటి బర్నింగ్ పాయింట్స్, దీనిలో ఒక పెద్ద జరుగుతున్నది, పెద్ద యుద్ధం జరుగుతుంది చూసారా. ఇప్పుడు పెద్ద యుద్ధం ఒకటి జరుగుతుంది. ఆ యుద్ధం జరుగుతున్నదే. ఎందుకంటే మీకు గనక ఏదంటే ఈ శంకర విజయం బాగా అర్థమై ఉంటే మీకు అంతా క్లియర్ అయిపోతుంది. ఎవరు ఎక్కడ పొరపాటు పడుతున్నారు, ఎవరు ఏం చేస్తున్నారు కూడా అర్థమైపోతుంది, ఎవరు సరిగ్గా ఇది ఉన్నారు. ఆ శంకర విజయంలో చివరికి వచ్చారు, 16 సర్కలో చివరికి వచ్చారు. ఎవరు వచ్చారు తెలిసిన చివరిలో గోవింద పాదాచార్యుల వారి గురువు గారు వచ్చాడు. మొదట్లో గోవింద పాదాచార్యుల వారు వచ్చారు స్టార్టింగ్ లో, పుస్తకం స్టార్టింగ్ లో. ఇప్పుడు ఎండింగ్ లో ఆ గురువు వచ్చాడు, ఆయన గౌడపాదాచార్యుల వారు. గౌడపాదాచార్యుల వారు వచ్చి ఆయన మాండుక్య కారికలు రాశాడు. గౌడపాదాచార్యుల వారు మాండుక్య కారికలు రాస్తే వాటికి శంకరులు భాష్యం రాశారు. బ్రహ్మసూత్ర భాష్యం ఇటు కూడా ఉంది, అది కూడా రాశారు. ఈ గౌడపాదాచార్యుల వారు వచ్చేసారు. ఆ వర్ణన చేస్తాడు, ఎట్లా ఉంటుందో, ఒక భగవద్ వర్ణన ఎట్లా ఉంటుందో చాలా గొప్పగా. ఆయన కమండలం తీసుకొని వస్తూ ఆ చేతిలో రుద్రాక్షమాలు పెట్టుకొని వారు నిజంగా ఆ రూపాన్ని ఇవన్నీ చూస్తుంటుంటే మనకి ఏమో కనిపెడుతుందని అంటే మనకు ఇహ ప్రపంచం మర్చిపోతాం. అది అట్లా అట్లా ఉంటుంది అనమాట. ఆ రూపాన్ని వర్ణిస్తాడు. ఆయన దగ్గరకు వచ్చేసాడు. ఆయన దగ్గరకు వచ్చేసేటప్పుడు ఈయన సాష్టాంగ నమస్కారం చేశాడు. నమస్కారం చేసి అని అంటాడు గౌడపాదాచార్యుల వారు, గోవింద భగవద్చార్యుల వారు ఒక మాట చెప్పారయ్యా, నువ్వు బ్రహ్మసూత్ర భాష్యం రాసావని, నా కారికలకు కూడా భాష్యం రాసావని నాకు చెప్పారు, అవి ఎట్లా ఉన్నాయో ఒకసారి విందామని వచ్చాను అన్నాడు. అనేటప్పటికి భక్తితో అక్కడ జాగ్రత్తగా కనబెడితే ఆ గురువు గారి ముందు ఆ శంకరులు ఎంతటి వినయ సంభ్రమములు. ఎందుకంటే ఉదాహరణకి శంకరులే పెద్ద జ్ఞాన సముద్రం, పెద్ద గ్రంథాలు చెప్పలేదు. అటువంటి ఆయన గౌడపాదాచార్యుల వారి దగ్గర గురువు ఎంత వినయంగా భక్తి శ్రద్ధలతో తాను రాసినటువంటి 2 పుస్తకాలను వివరించి చెప్పేశారు. ఆయన సంతోషించాడు. ఆయన సంతోషించి నీకు వరం ఇస్తున్నాను కోరుకో అన్నాడు. నీకు వరం ఇస్తున్నాను కోరుకో అనేటప్పటికి ఈయనేం వరం కోరుకున్నాడు, మనం చదవకుండా ఉన్నటువంటి వాళ్ళు చదువుతూ రావాలి, నువ్వు ఊహించుకోవాలన్నమాట ఏం వరం కోరుకుంటాడు అని. అంటే ఈయనేం వరం కోరుకున్నాడంటే నాకు ఎల్లప్పుడూ బ్రహ్మతత్వము నా మనసులో ఉండుగాక, అది ఇవ్వండి చాలన్నాడు. ఆయనకి ఎప్పుడు బ్రహ్మతత్వం ఉన్నదే. అంటే ఏంటంటే ఇహానికి సంబంధించినటువంటిది ఏమైనా కోరుకున్నాడా, ఏమన్నా ఇంకా నేను 10 సంవత్సరాలు బతకాలండి, నాకు 10 సంవత్సరాలు ఇవ్వండి అని అంటే ఇస్తాడు ఆయన. అదేమైనా కోరుకున్నాడా? అది కోరుకోరా. అది కోరుకోకుండా ఏమన్నాడంటే బ్రహ్మతత్వం ఎల్లప్పుడూ నాలో నిండుగాక, అది కోరుకో అనేటప్పటికి తథాస్తు తథేతి అంటాడు. దీనిలో శంకర విజయంలో తథేతి అని అంటారు. తథాస్తు అంటే తథేతి, తథా ఇతి, ఆ విధముగా అగుగాక అని అదృశ్యం అయిపోయినాడని రాశాడు. టంగున అదృశ్యం, మన సినిమాల్లో చూపిస్తాడు అదృశ్యం అయిపోయేటప్పుడు. అదృశ్యం అయిపోయినాడు ఆయన. ఆయన ఎవరు, ముందు కేనోపనిషత్తు సంగతి తర్వాత చెబుతాను, తర్వాత దీని సంగతి. ఆయన ఎవరు
ఆయన ఎవరు అని అంటే పరబ్రహ్మము. ఉదాహరణ నారాయణుడు అనుకోండి, విష్ణువు అనుకోండి ప్రస్తుతం. ఆయన ఒడ్డులో నుంచి వచ్చాడు ఎవరు అనమాట? బ్రహ్మదేవుడు వచ్చాడు. ఈ బ్రహ్మదేవుడికి ఈ నారాయణుడు విష్ణువు అంటే సర్వం వ్యాపనవుతుంది, విష్ణువు పరబ్రహ్మం అని అర్థం. ఆ నారాయణుడికి, ఆ బ్రహ్మదేవుడికి నారాయణుడు వేదాలు ఇచ్చాడు, అంటే వేదాలు చెప్పాడు. అనగా అన్నమాట ఎవరికి? బ్రహ్మదేవుడు గురువు గారు ఎవరు? విష్ణుమూర్తి. ఈ బ్రహ్మదేవుడు ఆ వేదాలను ఎవరికి చెప్పాడు శిష్యులకి అని అంటే ఈ వశిష్ఠాది మహర్షులున్న సప్త ఋషులు వాళ్ళకి చెప్పేశాడు. వాళ్ళు చెప్పిన తర్వాత వాళ్ళలో ఒక వశిష్ఠుడి వరకు తీసుకుందాం మనం. మరి వాళ్ళందరూ చెప్పారు కదా అని వశిష్ఠుడు. ఆ వశిష్ఠుడు ఏం చేశాడనమాట? తన కొడుకైనటువంటి శక్తికి చెప్పాడు. శక్తి ఎవరికి చెప్పాడు? తన కొడుకైనటువంటి పరాశరుడికి చెప్పాడు. పరాశరుడు ఎవరికి చెప్పాడంటే తన కుమారుడైన వ్యాసుడికి చెప్పాడు. మరి వ్యాసుడు ఎవరికి చెప్పాడు అంటే సుఖ మహర్షికి చెప్పాడు. సుఖ మహర్షి ఎవరికి చెప్పాడు అంటే గౌడపాదాచార్యుల వారికి చెప్పాడు. ఇప్పుడు వచ్చిందా మెట్టు ఇక్కడ వచ్చిందా? గౌడపాదాచార్యుల వారికి చెప్పాడు. గౌడపాదాచార్యుల వారు ఎవరికి చెప్పారు? గోవింద భగవత్పాదాచార్యుల వారికి చెప్పారు. గోవింద భగవత్పాదాచార్యుల వారు ఎవరికి చెప్పారు? శంకరుల వారికి చెప్పారు. శంకరుల వారు ఎవరికి చెప్పారు? తన శిష్యులకు చెప్పారు. తన శిష్యులు ఎవరు చెప్పారు? శిష్య పరంపరగా వరుసగా మనకున్నదిగా క్రొనాలజీ ఉంది కదా. ఇప్పుడు మీరు చూశారు, ఇది ఇన్ని సంవత్సరాలు పీఠాధిపతులు ఎంత చూశారు. అట్లా వరుసగా మనకి వచ్చి మన దగ్గరకు వచ్చింది. కాబట్టి మనకి అసలు గురువు ఎవరు? అసలు మూలం దగ్గర పట్టుకుంటూ పోతే బ్రహ్మదేవుడు కూడా దాటి విష్ణువు దగ్గర పోయినాం. విష్ణువు అంటే సర్వవ్యాపనం అవుతుంది, విష్ణువు పరబ్రహ్మం. కాబట్టి మనకి గురువు ఎవరు? పరబ్రహ్మము. అర్థం కాల? గురు బ్రహ్మ గురు విష్ణు గురుర్దేవో మహేశ్వర అంటే మనకి త్రిమూర్త్యాత్మకమైనటువంటి ఆ పరబ్రహ్మము గురువు. అక్కడికి పోతున్నాం, అక్కడికి ఆయన ఒకసారి నమస్కారం చేస్తున్నాం. దీన్ని ఏమంటారంటే గురు శిష్య పరంపర అంటారు. అది గురు శిష్య పరంపర అని అర్థం అనమాట. సాక్షాత్తు గురువు గారు ఉన్నారంటే అందుకనే పరబ్రహ్మ స్వరూపము గురువు. అదే అనమాట. ఇది ఆ పరబ్రహ్మ స్వరూపం కాబట్టి ఆ గురువు అందరికన్నా అనే ఏదైతే దేవుళ్ళు త్రిమూర్తులు ఉన్నారో దేవుళ్ళు వాళ్ళందరికన్నా మించినటువంటి వాడు. అదే అనమాట. ఇది శిష్య పరంపర, గురు శిష్య పరంపర మనకు వస్తుంది అనమాట. ఇది అది విషయం అనమాట. కాబట్టి అంత దూరం దాకా వస్తున్నది అంటే ఆ జ్ఞాన సంపద ఎక్కడి నుంచి వస్తున్నది? సాక్షాత్తుగా పరబ్రహ్మం నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి చివరికి ఎక్కడికి వస్తున్నది అని అంటే మన దగ్గరకు వచ్చింది. ట్రాన్స్ఫర్ అయ్యి ఆ జ్ఞానం అనేటువంటిది. కాబట్టి ఈ జ్ఞానం అనేటువంటి దీనిని పట్టుకొని మనం ఏం చేస్తామనంటే అయ్యా జ్ఞానం నువ్వు ఇచ్చిన జ్ఞానమే కదా, నీ జ్ఞానం పట్టుకొని నీ దగ్గరకు వస్తున్నామండి, ఏ పరబ్రహ్మ నీ దగ్గరకు వస్తున్నామండి అని అనుకుంటే ఆ చేతిలో పట్టుకుంటే ఆ జ్ఞానాన్ని పట్టుకుంటే ఆ దారి కనబడుతూ ఉంటుంది. నెమ్మదిగా అక్కడికి వచ్చేసేస్తాము. పరబ్రహ్మంలో ఐక్యమై చూతారు. అదే మోక్షం. కాబట్టి పరబ్రహ్మమును పొందాలి అని అంటే ఈ జ్ఞాన సంపద అనేటువంటిది ఉండాలి. ఆ జ్ఞానమునే విద్య అన్నారు. కాబట్టి విద్యయ విందతే అమృతం. ఈ కొటేషను బాగా మనకి ధారణలో రావాలి. విద్య చేతనే అమృతం విందతే, అమరత్వమును పొందుతున్నారు. అది ఇంకా ఆత్మనా విందతే వీర్యం. ఆత్మన పరబ్రహ్మము చేతనే, తృతీయ విభక్తి. పరబ్రహ్మము చేతనే వీర్యం శక్తిని అనగా చైతన్య శక్తిని విందతే పొందుతున్నారు. లోపల పరబ్రహ్మ ఉన్నాడు కాబట్టి ఈ చైతన్య శక్తి అంటే కాళ్ళు పనిచేస్తున్నాయి అంటే చైతన్య శక్తి, కళ్ళు పనిచేస్తున్నాయి చైతన్య శక్తి, చెవులు పనిచేస్తున్నాయి చైతన్య శక్తి. చైతన్యం అంటే అర్థం ఏమిటి? కదలిక అని అర్థం. చైతన్యం అంటే కదలిక. బాగా నిద్రపోతున్నాడు అనుకోండి, కదలిక ఏముంది వాడికి? శుభ్రంగా నిద్రపోతున్నాడు వాడు, కదలిక ఏం లేదు. అప్పుడు
అంటే ఆ లోపల ఉన్నటువంటి విశ్రాంతి తీసుకుంటూ ఉన్నాయి అక్కడ. అయినా కానీ లోపల పరమాత్మ మాత్రం వర్క్ చేస్తూనే ఉన్నాడు. వర్క్ చేస్తూ ఉన్నాడు. ఆయనకి ఏమాత్రం ఒక్కరోజు కూడా సెలవు లేదు, ఒక్క నిమిషం కూడా సెలవు లేదు ఆయనకి. ఒక్క నిమిషం కూడా నాకు సెలవు ఎవరో, ఇప్పుడు నేను వచ్చిన 80 ఏళ్ళు అయిందిరా, నేను ఇప్పటికే చాలా వృద్ధుడిని అయిపోయినా, నాకు సెలవు పెడతాను రా, నేను ఒకరోజు సెలవు తీసుకుంటాను అబ్బాయి, నాకు రెస్ట్ కావాలి అన్నాడు అనుకోండి. అదే మనకు నెలలో వచ్చింది అట్లా. ఆ ప్రాణం మీద వీళ్ళందరూ తిరగబడతారు. ఎవరు? కళ్ళు చెవులు అన్ని కన్నా వచ్చినాయి, మనస్సు ఇవన్నీ తిరగబడతారు. నేను గొప్ప అంటే ఎందుకు నేను కొట్టుకోవటం మీరు, నేను వెళ్ళిపోతున్నాను లేవా అన్నారు. ఎప్పుడు? ప్రాణం, ప్రాణం అనమాట, ఆ చైతన్య శక్తి. ప్రాణం అంటే ఇంకో మాట చైతన్య శక్తి. నేను వెళ్ళిపోతున్నాలే. అమ్మో నువ్వు వెళ్ళిపోతే ఇంకేముంది, నువ్వే మాకు ఆధారం, నువ్వు వెళ్ళవాకపోయా నమస్కారం అంటే అన్నారు. ఆ చైతన్యం అనేటువంటి చూసుకోండి, ఆ పరబ్రహ్మము చైతన్యం అనే దానికి రూపము అనేటువంటిది లేదు. ఆ పరబ్రహ్మానికి రూపము లేనటువంటిది మన యొక్క రూపం ఉన్నటువంటి శరీరాన్ని నడిపిస్తున్నది. ఇది అందుకని కేనోపనిషత్తులు కేనా అనేటువంటి దాన్ని ఎవని చేత అని అంటే లోపల ఉన్నటువంటి ఆ పరబ్రహ్మం చేత ఆయనయే చైతన్య స్వరూపుడు, చైతన్యము. ఈ విషయాలు లలితలో కూడా ఉన్నాయి. లలిత చదివేటువంటి వాళ్ళందరూ కూడా పాపం ఇవన్నీ తెలియదు వాళ్ళకి. దానిలో లలిత అంతా కూడా ఉపనిషత్తులతో నిండి ఉంటుంది. లలిత మొత్తం ఉపనిషత్తులే, ఉపనిషత్తు మహిమ కూడా అట్లా ప్రతిబోధ విదితం మతమృతత్వం హి విందతే ఆత్మనా విందతే వీర్యం విద్య విందతే అమృతం. ప్రతి చైతన్య స్థితిలోనూ ఆత్మను గ్రహించిన వ్యక్తి నిజానికి తెలిసిన వాడు అన్నదే భావం. ప్రతి చైతన్య స్థితిలోనూ ఆత్మను గ్రహించిన వ్యక్తి నిజంగా వాడు తెలిసినవాడు. ప్రతి చైతన్య స్థితి అంటే మీరందరూ కూర్చొని శుభ్రంగా ఇప్పుడు వింటూ అర్థం చేసుకుంటూ ఉన్నారే, అది చైతన్య స్థితి వెనక ఉన్నాడు ఆయన. అది అట్లా అనమాట. ఆ చైతన్య స్థితి అన్నదే ఇక్కడ నిజానికి తెలిసినటువంటి వాడు. ఆ పరబ్రహ్మం ఉన్నాడు గనకనే కూర్చున్నాడు. ఎందుకనంటే మీరందరూ చూసుకొని అర్థమవుతున్నది. ఇంకా ఎవడో కూర్చోబెట్టామనుకోండి, అబ్బాయి ఉపనిషత్తు చెబుతున్నారా, భగవంతుని గురించి వినరానంటే తగ్గుతుపో అంటాడు. అంటే వాడు ఏంటి, చైతన్య స్థితి ఏమిటి, భగవంతుడురా పరమాత్మ అని అంటే వాడి చైతన్య స్థితి కలగల వాడికి. ఒకళ్ళు కూర్చోబెట్టినా 2 నిమిషాలుగా లేచిపోతాడు వాడు. ఆ చైతన్య స్థితి దీనిలోకి రాలే, ఇంకాడు విద్యలోకి రాలా ఇంకా వాడు. ఆ విద్యలోకి వచ్చారు గనక నెమ్మదిగా మెట్టు ఎక్కుతూ ఉంటుంటారు. ఆ మెట్టు ఎక్కే కొంది ఆనందాన్ని పొందుతూ ఎక్కుతారు. ఇప్పుడు సహజంగా మెట్లు ఎక్కాలనుకోండి, కొండ మెట్లు, అబ్బా కాళ్ళ నొప్పులు పుడుతున్నాయండి. కాళ్ళ నొప్పులు అంటే శారీరకమైనటువంటి నొప్పులు ఇవన్నీ ఉంటుంటాయి, అంతే కదా సహజంగా. కానీ ఈ మెట్లు ఎక్కుతుంటుంటే ఆనందపరంగా మహా ఆనందంతో ఎక్కేటువంటి మెట్లు ఇవి. ఏ మాత్రం శ్రమ అనేటువంటిది ఉండదు. అదేనమాట ఇక్కడ ఇక్కడికి అంటారు అని ఇంకా చెబుతున్నాడు. నిజాన్ని అలా తెలిసిన వాడు నిశ్చయంగా అమరత్వాన్ని పొందుతున్నాడు. ఆత్మ నుంచి శక్తి లభిస్తున్నది, జ్ఞానంతో అమరత్వాన్ని ప్రాప్తిస్తుంది. జ్ఞానాద్ధేవత కైవల్యం అనేటువంటి విశేషాన్ని దీనిలో చెప్పుకుంటూ వస్తున్నాడు. జ్ఞానం అనేటువంటిది విశేషమైనటువంటిది. అగ్నికి ఇనుము అగ్నిలాగానే జ్వలిస్తుంటుంది. ఇనుము ఉంది, మనం చెప్పాం, మనం నిన్న కూడా అనుకున్నాం. ఇనుప మొక్క ఉంది, బాగా కాల్చాడు వాడు, ఎర్రగా ఉంది. అంతకుముందు ఇనుము చూసాం, అటు నల్లగా ఉంది. ఇప్పుడు చూస్తుంటే ఒక పెద్ద ఎర్రటి నిప్పు కణిక, అది పెద్ద ఎర్రటి నిప్పు కణిక. దాన్ని చూసి అబ్బో ఎర్రటి నిప్పు కణికే భలే ఉంది ఇది. ఆ ఇనుము సంతరించుకున్న వేడి నిజానికి దానికి చెందినది కాదు, అంతే కదా మరి. అది ఇనప ముక్క మనకి కనబడుతూనే ఉంటుంది, కాలుస్తూనే ఉంటుంటాడు, అంతా అయిపోయింది. ఆ ఇనప ముక్క బాగా ఎర్రగా తయారైంది, బాగా కాలిందండి అంటున్నాడు. చివరి దాకా ఇనప ముక్కే అంటాడు దాన్ని. కానీ దాన్ని ఇప్పుడు పట్టుకో చూద్దాం. అంత క్రితం పట్టుకున్నావు ఆయన ఇనప ముక్క, ఇప్పుడు పట్టుకో చూద్దాం. అసలు దాన్ని చూస్తేనే భయం వేస్తుంది. దానిలో ఎంత చైతన్యం ఉందో, అగ్ని చైతన్యం చూసుకోండి ఎంత ఉన్నదో. నిజానికి వాస్తవానికి ఒరిజినల్ కాదు కదా దానికి.
ఒరిజినల్ కాదు అది. కాబట్టి కానేటువంటి దానికి ఏం చేసింది అని అంటే ఈ వేడి పోయి దానిలో చేరింది. చేరేటప్పుడు ఎర్రగా తయారైపోయింది అనమాట. ఇది అగ్ని సంస్కారంతో ఇనుము అగ్నిలా తెలుస్తున్నది, అగ్ని అనుకోండి. అదే విధంగా ఆత్మ అనే చైతన్య వస్తువు సంసర్గంతో శరీరం, ఈ శరీరంలో ప్రవేశించింది. ఈ శరీరం అనేది ఒక ఇనప ముక్క. అర్థమైంది కదా? ఈ శరీరం అనేది ఒక ఇనప ముక్క. ఈ ఇనప ముక్కలో అగ్ని లాంటి చైతన్యం లోపల ప్రవేశించింది. అప్పుడు ఈ శరీరం ప్రకాశిస్తూ ఉన్నది. చూడండి, దీనిలో ఒక విశేషం మనం చాలా కనిపెడుతూ ఉంటుంటాము. ఏమిటంటే అయిపోయిన తర్వాత ప్రేత్య అనే మాట ఉపయోగిస్తారు, ప్రేత అని. అప్పుడు చూస్తే దానిలో అంత క్రితం బాగా కాంతివంతంగా ఉన్నటువంటి ముఖం, చేతులు వెలుస్తున్నాయి, కానీ ఇప్పుడు అంతా కాంతి విహీనం అయిపోయింది. కాంతి విహీనం అయిపోయింది అనగా అర్థం ఏంటి? చైతన్యం అనేటువంటిది బయటకు వెళ్ళిపోయింది. వెళ్ళిపోయేసరికి ఇప్పుడు ఒరిజినల్ ఇనుప ముక్క, అది ఒరిజినల్ ఇనుప ముక్క. అంత క్రితం చూస్తే ఎర్రగా బాగా కాలింది. ఇప్పుడు ఆ అగ్ని ఉన్నది చూశారు, అగ్ని నిజంగా ఒరిజినల్ గా ఎనిమిదేనా? కాదు కదా, ఎనిమిది కాదు, శరీరాన్ని అంటే ఇనుప ముక్కది కాదు, శరీరాన్ని కాదు. ఆ అగ్ని అనేటువంటిది, ఆ చైతన్యం అనేటువంటిది వచ్చి చేరింది, ఇది అర్థం. ఈ శరీరంలో అది వచ్చి చేరింది. అది వచ్చి చేరేటప్పటికి అప్పుడు ఇది నలుపుదనం పోయి ఇది ఎర్రగా ప్రకాశిస్తూ ఉన్నది. అలా ఉంటున్నది అనమాట. అంటే చైతన్యం ఈ శరీరంలోకి చేరింది. ఆ చైతన్యమే పరబ్రహ్మము ఈ శరీరంలో ఉన్నది. ఆత్మ అనే చైతన్య వస్తువు సంసర్గంతో శరీరంలో మనస్సు లాంటివి చైతన్యవంతంగా, ఇక మనస్సు తర్వాత ఇంద్రియాలు, 6 ఇంద్రియాలు, అలానే 5 కర్మేంద్రియాలు, అలానే మొత్తాన్ని 72,000 నాడుల్ని అన్నిటిని కూడా పనిచేయించుతూ ఈ చైతన్యం లోపల స్థిరంగా కూర్చొని ఉన్నది. ఇది తెలుసుకో అని ఈ విధంగా అప్పుడు అతడు సంతోషిస్తున్నాడు. ఎవడైతే నాకు తెలియదండి అంటున్నాడే వాడు ఇప్పుడు సంతోషిస్తాడు. అది ఇంత క్రితం ఇంత సబ్జెక్టు నాకు తెలుసు అన్నటువంటి వాడికి అసలు తెలియదు. తెలుసు అని వాడు వెళ్ళిపోయినాడు. నాకంతా తెలుసులని వాడు వెళ్ళిపోయినాడు. నాకు తెలియదండి చెప్పండి అన్నాడే వాడు కూర్చున్నాడు. వాడికి శ్రద్ధయ, అదేనమాట. కాబట్టి ఇందులో మనం చివరికి అర్థం చేసుకున్నది ఏమిటంటే మన శరీరం అనేటువంటిది చైతన్యంతో నిండిపోయినది. చైతన్యం ఉన్నంత కాలం ఈ శరీరం పనిచేస్తూ ఉంటుంది. ఆ చైతన్యం పనిచేస్తుంటుంది కాబట్టి దాన్ని తెలుసుకోవడం అనేటువంటిది జ్ఞానము. ఆ జ్ఞానం ఎవరిని గురించి తెలుసుకుంటున్నది? ఆ చైతన్యాన్ని గురించి తెలుసుకుంటున్నది. దాన్నే మనం జ్ఞానం ఉన్నాము. అదే అమరత్వాన్ని ఇస్తుంటుంది. అమరత్వాన్ని ఇచ్చేటప్పుడు ఈ శరీరం అనేటువంటి దాన్ని అర్థం చేసుకొని, శరీరం అనేటువంటిది నశ్యతి అనేటువంటిది అర్థం చేసుకొని, అప్పుడు నశించే వస్తువులలో నశించని పరమాత్మ ఉన్నాడు అని తెలుసుకుంటాడు. నశించే వస్తువులలో అన్ని మనకు ఈ స్థావర జంగమాలు అన్ని మనం చూస్తుంటుంటే అన్ని నశించే వస్తువులే, కానీ వాటిలో ఉండి చైతన్యాన్ని కలిగిస్తూ ఉన్నాడు. చైతన్యాన్ని కలిగిస్తున్నాడు కాబట్టి జగత్తు నడుస్తూ ఉన్నది. జగత్తు నడుస్తూ ఉన్నది అనమాట. ఉన్నది ఈ జగత్తు నడవాలి అని అంటే ఈ శరీరాలకి చైతన్యం ఇస్తూ ఉంటుంటాడు. అదే ఇక్కడ వీర్యం, శక్తి అని అన్నాడు చూడండి. దానిలో మనకి దీనిలో ప్రత్యేకంగా చెప్పాడంటే వీర్యం అనేటువంటి దానికి విందతే వీర్యం. వీర్యం అంటే బలం, శక్తి అని అర్థం అనమాట. ఆత్మన విందతే వీర్యం. ఈ శక్తి అనేటువంటిది శరీరానికి పలు విధాలు, ఒక్కొక్కటి ఒక్కో చోట శక్తి. కాళ్ళకి శక్తి, చేతులకి శక్తి, కంటికి శక్తి, రకరకాల శక్తులు మొత్తం కంప్లీట్ గా ఇచ్చేస్తాడు. అదే మన మంత్రపుష్పంలో కూడా దేహమాపాదతల మస్తక, ఆపాదతల కాళ్ళ దగ్గర నుంచి తల వరకు ఆ చైతన్యం వ్యాపించి ఉన్నది. కాబట్టి చేతికి వెంటనే ఎవరైనా చేయి తగిలితే ఎవరైనా కదులుతున్నా ఏంటి జేబులు చేతులు పెడుతున్నా ఏంటి నా చేతులు, వెంటనే వీడు పట్టేసేస్తాడు. ఆ చైతన్యం అనేటువంటి
కాస్త పక్క జరగవయా, ఏందా ఏం తీరుకు, కాసేపు జరుగు. ఈ చైతన్యం చూసుకోండి ఎట్లా వస్తున్నది. ఆ కళ్ళు చూస్తున్నాయి అంత దూరంలో, వస్తున్నది, రైలు వస్తున్నది, రెడీ. ఇంతటి విశేషం, ఇంత చైతన్యం ఇస్తున్నది. ఈ శరీరానికి చైతన్యం ఇస్తుంది ఎవడరా అంటే అడుగు కేనా ఈషితం ప్రేషితం. అక్కడికి పోయిన అది శుభం పోయారు సరే. కట్టేశారు బాయ్ బాలాజీ, నేను కట్టేసేదా. శుభం భయా.